మీడియా మిత్రులకి పత్రికా మిత్రులకి ఇక్కడ ఎవరు వచ్చా ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా సెక్రటరీ, మా యూనియన్ సెక్రటరీ దేవరసీను గారు మాట్లాడతారు. అది సబ్జెక్ట్ చెప్పి మాట్లాడతారు మీకు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుండి ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్లు, మా ఫౌండర్సు, కమిటీ మెంబర్సు అందరం ఇక్కడ మీ ముందు ఉన్నాము. ముఖ్యంగా చెప్పవలసిన విషయానికి ముందు ఒక విషయం ఏంటంటే, మా TFT-DDA యూనియన్ చరిత్ర 33 ఇయర్స్. 1991లో స్టార్ట్ అయింది మా యూనియన్. ఫౌండర్స్ కూడా మా పక్కనే ఉన్నారు. అప్పుడు స్టార్ట్ చేసిన మా ఫౌండర్ మెయిన్ ముక్కురాజ్ మాస్టర్ గారితో పాటు ట్రావెల్ చేసిన మా ఫౌండర్స్ సోమరాజు గారు, వెంకటేశ్వరరావు గారు మా పక్కనే ఉన్నారు. సో ఈ 33 సంవత్సరాల యూనియన్ చరిత్ర ఎంత చెప్పినా చాలా చిన్నదే. ఎందుకంటే దీంట్లో మా డాన్సర్గా మెంబర్షిప్ తీసుకున్న దగ్గర నుంచి డాన్స్ మాస్టర్ అయిన తర్వాత అక్కడితో ఆగిపోకుండా 24 క్రాఫ్ట్స్ని శాసించే మెగాఫోన్ పట్టుకునే ఒక డైరెక్టర్ కూడా మా యూనియన్లో ఉన్నారు. అది ఒక్కరు ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. దానికి చాలా గర్వకారణంగా గర్వపడుతూ చెప్తున్నాం మేము. ఎందుకంటే మేమొచ్చి నేను జనరల్ సెక్రటరీగా వచ్చి ఎవ్రీ 2 ఇయర్స్కి బాడీస్ చేంజ్ అయినా కూడా దీని చరిత్ర మేము చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ 24 క్రాఫ్ట్స్ని శాసించే డైరెక్టర్స్ ఎలాగైతే అంటే ఒక డాన్సర్గా మెంబర్షిప్ తీసుకొని ట్రావెల్ చేస్తూ హై పొజిషన్కి వెళ్తారు. అలాంటి ఒక మెయిన్ ఇక్కడ అంటే ఒక బీజం ఇక్కడ పడిన తర్వాత ఎండింగ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ యూనియన్లో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత. సో అది ముఖ్యంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాము. ఇంకా ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు. అది స్టార్ట్ చేసే ముందు మా ఫౌండర్స్ సోమరాజు గారు, వెంకటేశ్వరరావు గారు ఒక్కసారి వాళ్ళని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సోమరాజు సార్. వేదిక పైన కూర్చున్న ప్రెసిడెంట్, సెక్రటరీ గారికి, మా ఆఫీస్ బేరర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి, మరి అన్ని ఛానల్స్ వాళ్ళకి శుభాకాంక్షలు. ముందుగా చెప్పవలసింది ఏంటంటే, ఈ సంస్థ స్థాపించడానికి కారణము 1990 నుంచి మేము కష్టపడి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు వస్తున్న తరుణంలో దీన్ని స్థాపించడం జరిగింది. దీనికి ముఖ్యంగా అప్పట్లో మన యూనియన్లో, హైదరాబాద్ యూనియన్లో చాలా తక్కువగా ఉండే. అన్ని మెడ్రాస్లో మన వాళ్ళే మెడ్రాస్లో పోయి ఉండడము, అదేవిధంగా వాళ్ళందరూ ఒక్కొక్కరు రావడం, ఒక్కొక్క క్రాఫ్ట్ లాగా 24 క్రాఫ్ట్లు అభివృద్ధి చెందినాయి. అందులో ముఖ్యంగా డాన్సర్స్ యూనియన్ అప్పట్లో ముక్కురాజ్ మాస్టర్ గారు ఫేమస్ డాన్స్ డైరెక్టర్, సినిమా కోరియోగ్రాఫర్గా. అది ఆయనతో సహా నేను కూడా డాన్స్ మాస్టర్ని. ఆయనతో సహా నేను, వెంకటేష్ గారు, ప్రభాకర్ గారు, ఇంకా షెర్లీ చాలామంది సహకరించి సంస్థను స్థాపించి ఇంత అభివృద్ధి చెందడానికి కారణము మా అదృష్టం అనుకోవాలి. మేము పెట్టిన ఏదైతే ఆ రోజు ఉందో పెద్ద గర్వపడుతున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా తరతరాలుగా ఎదుక్కుంటూ పాన్ ఇండియా మాస్టర్లు అయ్యారు. చాలా సంతోషం. కొంతమంది ఇక్కడ
పాన్ ఇండియా మాస్టర్లు అయిన తర్వాత వాళ్ళకు రెస్పెక్టబుల్గా కొంతమంది డాన్సర్లు ఉండలేకపోతున్నారు. అయితే ఇక్కడ క్రమశిక్షణ ఉంది. క్రమశిక్షణ డిసిప్లిన్ కమిటీ ఒకటి ఉండే, రాను రాను అది వెళ్ళిపోయి ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు డాన్స్ మాస్టర్స్ ముందు ఈ డాన్సర్లు ఏదేదో మాట్లాడడం చేయడము. ఒక సీనియర్లు అయినంత మాత్రాన మనము ఒక మాస్టర్కి ఇచ్చే గౌరవం మాస్టర్కే. మీకు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అయినా కానీ, ప్రొడ్యూసర్స్ అయినా కానీ, మాస్టర్స్ అయినా కానీ చాలా విలువ ఉంటుంది, నేను చెప్పే అవసరం లేదు. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే, మన జానీ మాస్టర్ గారు ప్రెసిడెంట్, ఆయనకు ఇష్టం ఉంది చేయాలి, నేను ఏదన్నా చేయాలి ఈ యూనియన్కి అన్న ఇష్టంతో వచ్చిండు, కష్టపడ్డాడు, ఇష్టంతో వచ్చాడు. అతనికి కొంచెము బిజీ, కానీ చేస్తాడన్న మా ఆశతోటి ఆయనను గెలిపించుకున్నాం, చాలా సంతోషం. ఆ తర్వాత ఏమేం జరిగిందో క్లుప్తంగా నాకు తెలియదు. ఈ విషయాలు సెక్రటరీ గారికే తెలుసు. సెక్రటరీ గారు మాట్లాడితే బాగుంటుందని ఆశిస్తున్నాం. కమిటీ మెంబర్స్కి నమస్కారాలు చెప్పుకుంటూ, ఈ సంస్థ 1990లో స్థాపించి ఎంతో కష్టపడి, అప్పుడు ఇండస్ట్రీ అనేది హైదరాబాద్కి రాలేదు, మద్రాసులో ఉండేది. ఇప్పుడు హైదరాబాద్లో ఫస్ట్ మేము ప్రారంభించిన తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాము. ఇక్కడ ఉన్న సభ్యులకు ఎవరికి వర్క్ లేకుంటుండే, బతిలాడి మద్రాసు మాస్టర్ల దగ్గర పోయి ప్రొడ్యూసర్ బతిలాడి వర్క్ తెచ్చుకొని అప్పుడు రోజులు గడిచిన రోజులలో ఈ 33 సంవత్సరాలలో ఇంత కష్టపడి ఇప్పుడు ఇక్కడ ఉన్న డ్యాన్స్ మాస్టర్స్ కానీ అందరు కష్టపడి ఇవాళ ఇంత అభివృద్ధి చెందని మేము చాలా సంతోషిస్తున్నాం. మేము స్థాపించిన సంస్థ ఈ 33 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చెంది ఈరోజు ఆ రోజు 30% కాడికి మేము వాడేవాళ్ళం. డ్యాన్స్ గ్రూపు ఒక సాంగ్ వచ్చిందంటే ఆ తర్వాత 50% చేసుకున్నాం, మద్రాసు వాళ్ళతో ఫైట్ చేసి. తర్వాత ఇప్పుడు 70%. ఇప్పుడు మొత్తం తెలుగు యూనియనే మొత్తం ఇప్పుడు లీడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ సాంగ్స్ అనే దానికి మన సంస్థనే 70% ఈరోజు. అంత అభివృద్ధి చెందినప్పుడు కొన్ని అవుతున్నాయి. ఇప్పుడు ఇవి ఇంత డెవలప్ అయ్యింది. ఇక్కడ మాస్టర్లు ఎంతో కష్టపడి మాస్టర్స్ అయ్యారు. ఇలా పాన్ ఇండియా మాస్టర్స్, మద్రాస్ మాస్టర్ మించిన మాస్టర్ తయారు. శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్ కానీ ఇంకా ఉన్న సభ్యులందరి పేరు చెప్పండి, చాలా లిస్ట్ పెద్దగా ఉంటుంది, మన్నించాలి. ఎవరి పేరు చెప్పడానికి ఏమనుకోదు. మా మాస్టర్స్ కూడా ఇంత అభివృద్ధి చెందినాక ఇప్పుడు ఈ సంస్థకు ఎలక్షన్స్ ఎప్పుడు 2 ఇయర్స్కి అవుతుంటాయి. ఈ 2 ఇయర్స్ దాంట్లో పోయిన గత 6 నెలల ముందు ఎలక్షన్స్ అప్పుడే జానీ మాస్టర్ ఇంట్రెస్ట్గా ఏదైనా డెవలప్ చేయాలి మన యూనియన్, ఇంకా ఇప్పుడు చాలా మనం ఇంత మాస్టర్స్ అయినా మా తరఫు నుంచి ఏమన్నా ఏదైనా చేయాలి, అభివృద్ధి చేయాలి, డాన్సర్లకు మేము అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఆయన ఇంట్రెస్ట్గా వచ్చిండు, గెలిచిండు. ఇక చేద్దామంటే ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అయింది, వచ్చిండు, చేస్తాడు. మాకు కూడా నమ్మకం ఉంది, చేస్తాడని మేము నమ్ముతున్నాము. మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చింది. నేను మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏంటంటే, మా యూనియన్ చరిత్ర అనేది ఒకటి మెన్షన్ చేశాను. 33 ఇయర్స్, అది చిన్నది కాదని మీడియా మిత్రులకి మళ్ళీ ఒకసారి విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా మనం ఎందుకు సమావేశం అయ్యామన్నది మీకు అందరికీ తెలుసు. ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వడానికని. దానికి ముందు మా యూనియన్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఒక 2 విషయాలు దాని గురించి మాట్లాడిన తర్వాత దానికి వెళ్దాం. సార్, యూనియన్ అంటే ఒక కొంతమంది సభ్యులు కలిపి ఒక సమూహం అయ్యి మనమంతా ఒక కట్టుబాట్లు పెట్టుకొని, ఒక నియమ నిబంధనలు పెట్టుకొని జీవనాధారంతో ముందుకు వెళ్దాం అని పెట్టుకునేది ఒక యూనియన్. సో అలాంటి యూనియన్లో ఎన్ని నియమ నిబంధనలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎన్ని ఉంటాయి, ఏ విధంగా ఫాలో చేయాలి, ఒక బైలా, ఒక మినిట్స్ పొందిపరుచుకొని ఎవరైనా ఏదైనా ఒక తప్పు చేస్తే ఈ ప్రకారం వెళ్ళాలి అని చెప్పేసి మేము దాన్ని రాసుకుంటాం. ఒకవేళ అది కాదు అంటే మళ్ళీ మాకు జనరల్ బాడీ మీటింగ్స్ జరుగుతాయి, కమిటీ మీటింగ్స్ జరుగుతాయి.
దాంట్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ మా యూనియన్ని మేము మా యూనియన్ సభ్యుల్ని మేము కాపాడుకుంటూ ముందుకు వెళ్తాం. ఇది యూనియన్. దీనికి మించి యూనియన్ సభ్యులు ఎవరైనా యూనియన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళి ఏదైనా చేస్తే ఏం చేస్తాము అనేది కూడా మన దగ్గర బైలా ఒక మినిట్స్ బుక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉంది. బట్ ఇప్పుడు ఆ విషయం గురించే మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం. సార్ డైరెక్ట్గా పాయింట్కి వస్తే జి సతీష్ అనే వ్యక్తి గురించి మా మెంబరే అయినా మాకు కొన్ని నియమ నిబంధనలు కట్టుబాట్లు ఉన్నా ఇవన్నీ పక్కన పెట్టి బయటికి వెళ్ళి తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దాన్ని ఎలా చెప్పాలంటే మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా వెళ్ళడం అది కరెక్ట్గా అనిపించలేదు, కరెక్ట్ కాదు. సో ఆ విషయాన్ని క్లుప్తంగా వివరించుకుందాం. దానికి ముందు సార్ మీకు అందరికీ ఒక్కసారి మళ్ళీ రిపీటెడ్గా ఏంటంటే మాకు కమిటీ మీటింగ్స్ జరుగుతాయి, జనరల్ బాడీ మీటింగ్స్ జరుగుతాయి. ఆ మీటింగ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటాం. దాని ప్రకారమే ఏ మెంబర్ అయినా ఏదైనా ఒక చిన్న తప్పు చేసినా ఇది కరెక్ట్ కాదు, మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, ఇది తప్పు చేస్తే ఇది వర్తిస్తుంది అని చెప్తే ఈ నిబంధనలు ఉన్నాయి కాబట్టే మా మెంబర్లందరూ ఒక కంట్రోల్ అంటే ఒక యూనియన్ మనమంతా ఒక జీవనాధారం కోసం ఇక్కడికి వచ్చాము, ఒక కంట్రోల్గా ఉండాలి, మనకి నియమ నిబంధనలు ఉన్నాయి అని చెప్పి చాలా కంట్రోల్డ్గా 33 years యూనియన్ చాలా కంట్రోల్డ్గా వస్తుంది. నిన్న మొన్న జరిగిన విషయం ఇంతవరకు జరిగింది లేదు మా యూనియన్లో. అంటే ఒక సంస్థ గురించి బయట వరకు మీన్స్ ఒక కంప్లైంట్, పోలీస్ కంప్లైంట్ అవ్వచ్చు, ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఒక లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళొచ్చు. బట్ ఇలాగా జరిగింది లేదు. ఏ విషయమైనా కూడా కష్టమున్నా నష్టమున్నా ఎవరైతే యూనియన్లో పెద్దలు ఉన్నారో, పెద్దలు మీన్స్ ఆఫీస్ బ్యారర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్లతో పాటు 17 మంది కమిటీ ఉంటుంది. కమిటీ మెంబర్స్ 17 మంది ఉంటారు. ఏది ఉన్నా కానీ ఇది ప్రాబ్లం నాకు ఉంది అని చెప్తే ఒక లెటర్ పెట్టుకుంటే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అని చెప్పి మేము కూర్చొని డిస్కషన్ చేసుకొని పిలిచి సాల్వ్ చేస్తాం. ఇది మా యూనియన్లో ఉండే ఒక పద్ధతి. కానీ ఈ పద్ధతిని మొత్తం పక్కన పెట్టి ఎక్కడెక్కడికో అంటే మా నియమ నిబంధనలు పక్కన పెట్టి బయటికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది ఇది ఎప్పుడు జరగలేదు. దీన్ని మేము ఓకే, సతీష్ అనే వ్యక్తి గురించి, జి సతీష్ అనే వ్యక్తి గురించి మాకు ఎన్ని ఉంటాయంటే అది లోపల మీన్స్ మా యూనియన్ లోపల మీన్స్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మా దగ్గర మెంబర్షిప్ తీసుకుంటారు. వాళ్ళకి వెళ్ళేటప్పుడు మా దగ్గర మెంబర్షిప్ తీసుకున్నప్పుడు ఏదైనా వాళ్ళు ఒక డొనేషన్ రూపంలో ఏదైనా ఇస్తే దానికి మించి వాళ్ళకి రిటైర్మెంట్ రూపంలో వాళ్ళకి ఇచ్చేస్తాం. అది మోస్ట్లీ నాకు తెలిసి ఇది ఎక్కడ మేము చెప్పుకోం. కానీ యూనియన్ అంటే అదే కదా, యూనియన్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. నువ్వు ఇలాగ ఉండాలి, లోపలికి వచ్చేటప్పుడు నీకు బయటికి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుందని చెప్పి క్లారిటీ ఉంటుంది లోపలికి వచ్చినప్పుడు. బట్ ఈ విషయాల్ని నేను మైక్ పట్టుకొని మాట్లాడాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఎక్కడైనా పబ్లిసిటీ చేస్తాను ఈ విషయాన్ని అని చెప్పి స్టేటస్లో, వాట్సాప్ స్టేటస్లో కానీ మీడియాలో కానీ తన పర్సనల్గా అయినా కూడా అది అందరూ చూస్తారు కదా, అది పెట్టుకోవడం జరిగింది ఆయన.
అది కరెక్ట్ కాదు అని చెప్పినందుకు దుర్భాషలు ఆడాడు డైరెక్ట్గా ప్రెసిడెంట్ గారిని. సార్ ఆ యూనియన్లో మెంబర్షిప్ తీసుకున్నప్పుడు ఎంత అమౌంట్లతో మెంబర్షిప్లు తీసుకోవాలి, తర్వాత రిటైర్మెంట్ వెళ్తున్నప్పుడు ఎంత అమౌంట్లు వెళ్తాయి రిటైర్మెంట్. సార్ అది మేము ఎంత అమౌంట్ ఇచ్చినా కూడా వెళ్ళేటప్పుడు అది ఎంత ఇంక్రిమెంట్ అవుతుందో అంత ఇచ్చేస్తాం, 100% ఇచ్చేస్తాం. అలాంటి దాన్ని ఈయన మైక్ పట్టుకొని మాట్లాడిన దాన్ని స్టేటస్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది అంతే. రహస్యాలు ఏం లేవు, రహస్యాలు కాదు, కానీ అది యూనియన్కి సంబంధించిన విషయాలు అవి. అది బయట సార్ మంచి పని అని కాదు, అది మేమేమంటున్నాం అంటే యూనియన్లో ఉండాల్సిన విషయాలు బయటికి చెప్పారంటున్నాం. అది సార్ యూనియన్లో ఉండే విషయాలు బయటికి చెప్తే అది చెడే కదా సార్. అది యూనియన్లో ఉండే విషయాలు యూనియన్లోనే ఉండాలి, అది బయటికి. సార్ డొనేషన్ తీసుకుంటాము అని చెప్పాం, కానీ ఇంత సార్ డొనేషన్ తీసుకుంటాము అనేది క్లియర్ సార్, కానీ ఇంత తీసుకుంటాము, ఇంత తీసుకోవాలి, మీరు ఇంకా ఇంత పెంచండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్న ఏదైతే ఆ రన్నింగ్లో ఉండే విషయం ఏదైతే ఉందో, దీని తర్వాత రిటైర్మెంట్స్ ఇంత పెంచండి, ఈ విషయాన్ని తను బహిర్గతం చేశాడనమాట. సో అది యూనియన్ ఏదన్నా మాట్లాడుకుంటే మేము జనరల్ బాడీ మీటింగ్స్ పెట్టుకుంటాం, కమిటీ మీటింగ్స్ పెట్టుకుంటాం, ఆ మీటింగ్లో డిస్కస్ చేయాలి. కానీ ఈ విషయాన్ని బయట పెట్టడం అనేది ఇప్పుడుండే కమిటీ బాడీకి, ఆఫీస్ బేరర్స్కి కరెక్ట్ అనిపించలేదు. కాబట్టి ఒకే ఒక మాట, స్టేటస్ రిమూవ్ చేసే, స్టేటస్ తీసేయని చెప్పాం అంతే, అంతకు మించి ఏం చెప్పింది లేదు. దానికి నా ఇష్టం, నా స్టేటస్ నేను ఎక్కడన్నా పెట్టుకుంటా, నా ఇష్టం అనేది కరెక్ట్గా అనిపించక ఏమండి, నో ఏం క్లాసెస్ లేవండి. ఇక్కడ ఉండే ఏదన్నా క్లాసెస్ ఉంటే నేను క్లియర్గా చెప్తున్నా అండి. ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్లతో పాటు 17 మెంబర్స్ కమిటీ ఉంటుంది మాకు. 17 మెంబర్స్ కమిటీలో ఒక లెటర్ రూపంలో ఏదన్నా నాకు ఇది ప్రాబ్లం జరిగింది అని చెప్పి లెటర్ రూపంలో ఇస్తే అది వితిన్ ఎవ్రీ మంత్ కమిటీ మీటింగ్ ఉంటుంది, ఆ మీటింగ్లో సాల్వ్ చేసేస్తాం. అసలు ఎప్పుడు ఉండవు. ఇమ్మీడియట్గా జరిగింది సార్, ఇమ్మీడియట్గా జరిగింది. అసలు మెయిన్ ప్రాబ్లం ఒకే మాటలో చెప్పేస్తున్నాను. ఎప్పుడైతే స్టేటస్ పెట్టొద్దు అని చెప్పారో ఇమ్మీడియట్గా ఆయన రెస్పాన్స్ ఎలా ఉందంటే, నా ఇష్టం, నా స్టేటస్ నేను పెట్టుకుంటా అన్న ధోరణి ఆపోజిట్లో వెళ్ళి దుర్భాషలు ఆడే వరకు వెళ్ళింది. సో దుర్భాషలు అంటే మాకు ఒకటి ఉంది సార్, మేము వచ్చిన కంటే ముందు ఒక బాడీ ఉంది, ఆ బాడీలో 24 క్రాఫ్ట్స్కి హెడ్ అయినటువంటి అనిల్ గారు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు వచ్చి ఒక మినిట్స్ బుక్లో టోటల్గా, అంటే దానికి ముందు ఒక ప్రాబ్లం జరిగింది, ఆ ప్రాబ్లంని ఆసరాగా బేస్ చేసుకొని ఒకటి రాసేసారనమాట. మీరు ఇక్కడి నుంచి యూనియన్లో ఆఫీస్ బ్యారర్స్ని కానీ, కొరియోగ్రాఫర్స్ని కానీ, దీనికి మినిట్స్ జెరాక్స్లు కూడా ఉన్నాయి సార్, దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. దుర్భాషలాడితే అంటే సీట్స్లో కూర్చున్న ఆఫీస్ బ్యారర్స్ని కానీ కొరియోగ్రాఫర్స్ని కానీ, అంటే రెస్పెక్ట్ ఇవ్వాల్సిన వాళ్ళని దుర్భాషలాడితే ఫైన్ ఇంత అని చెప్పి రాశారు. సో మేము పర్సనల్గా ఈయన స్టేటస్ తీసేయమని చెప్పిన తర్వాత మేము ప్రత్యేకంగా ఒకటి కోడ్ చేసి వేసింది అయితే కాదు. దానికి ముందు బాడీలో ఇలా జరిగితే ఇలా చెయ్యండి అని 24 క్రాఫ్ట్స్కి హెడ్ అయినటువంటి వ్యక్తి వచ్చి రాసి వెళ్ళారు, దాన్నే మేము అప్లై చేసాం. ఇదిగో అంటే సార్ ఈ నియమ నిబంధనలు ఎందుకు పెట్టుకుంటామంటే కంట్రోల్గా ఉండి కలిసిమెలిసి ఉండండినే కదా సార్. ఏం లేదు సార్, అదే సార్ వల్ల మా యూనియన్లో జరుగుతున్న మేము మాట్లాడుకోవాల్సిన విషయాలు బహిర్గతం చేయడం కరెక్ట్ అనిపించలేదు మాకు.
సో మేమేం యాక్షన్ తీసుకున్నామంటే ఒక నిమిషం. మేమేం యాక్షన్ తీసుకున్నామంటే ఏ రోజైతే మేము వద్దు అని చెప్పామో, వద్దు అని చెప్పిన తర్వాత తను దానికి ఆపోజిట్గా దుర్భాషలు ఆడాడో, దీని తర్వాత మేమేం తీసుకున్నామంటే లాస్ట్ బాడీలో ఇలా దుర్భాషలు ఆడితే ఏదైతే రాసి ఉందో అది మాత్రమే అప్లై చేసాం. అది అప్లై చేసిన దగ్గర నుంచి ఏదైనా తప్పు చేస్తే సార్ మేము కమిటీకి పిలిచిన తర్వాత తప్పు చేశానని క్లియర్ కట్గా ఒప్పుకున్నాడు. తప్పు చేశానని క్లియర్ కట్గా ఒప్పుకున్న మనిషి సార్ తప్పు చేశావు కాబట్టి ఇది చెయ్యి, ఇది చేసేస్తే అయిపోద్ది అంటే అది చెయ్యడంట. అది చెయ్యను అంటే సార్ ఇదే తప్పు దీనికి ముందు బాడీలో జరిగిన దానికి వాళ్ళు అసోసియేషన్ మీద, కమిటీ మీద ఎంతో రెస్పెక్ట్తో ఇదిగో నువ్వు తప్పు చేసినందుకు ఇంత కట్టాలి అన్నప్పుడు అది కట్టేసి అసోసియేషన్ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు వర్క్ చేసుకున్నారు. ఇది 1 lakh ఉంది సార్ ఇక్కడ. సో దీనికి ముందు బాడీలో 50,000 కట్టాలి అని చెప్పేసి ఇదే సేమ్ మాస్టర్స్ని తిట్టినందుకు ఒకటి వస్తే అది కట్టేసి వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళు వర్క్ చేసుకుంటున్న టైంలో ఇలాంటిది మళ్ళీ సేమ్ జరిగినప్పుడు తిను కూడా కట్టి వర్క్ చేసుకోవాలి కదా. కట్టకుండా నేను వర్క్ చేస్తాను, కట్టకుండా నేను లేబర్ ఆఫీస్కి వెళ్తాను, నేను కట్టను, నేను వన్ ఆఫ్ ద లీడర్ అంటే లీడర్షిప్ చేశాను. జి సతీష్ సార్, అది ప్రాంతాలు నాకు కరెక్ట్గా తెలియదు. మా యూనియన్ సార్ మా యూనియన్ మెంబర్ సార్, ఆయన యూనియన్ మెంబర్. అందరికీ నేను ఒక్కటి తెలియపరుస్తున్నాను, ఈ టాపిక్కి ముందు ఒక్కటి తెలియపరుస్తున్నాను. సార్ ఒకటి లేవనెత్తారు కాబట్టి సార్, నేను వచ్చి 22 years అవుతుంది యూనియన్కి వచ్చి. కుల మత ప్రాంతీయ భేదాలు ఏ రోజు కూడా లేవు సార్. లేదు నేను చెప్తున్నా, నేను క్లారిటీ ఇస్తున్నా అంతే. నాకు తెలియదు సార్, నాకు ఎవరెవరు పక్కన కూర్చున్నారు, నా యూనియన్లో మెంబరు, ఏమి కులం, ఏ ప్రాంతం, ఆ ప్రాంతం అనేది అడ్రస్లో మనం పెట్టుకుంటాం కాబట్టి ఓకే అంతే. అది సార్ నేను మామూలుగా చెప్తున్నా, జనరల్గా చెప్తున్నా అంతే. సో ఇది సార్. ఓకే సార్, ఆ రోజు ఏదైతే స్టేటస్ తీసేయమని చెప్పాం కదా, చెప్పిన తర్వాత దుర్భాషలు ఆడిన టైంలో ఇప్పుడు మన జానీ మాస్టర్ మిస్సెస్ వన్ ఆఫ్ ద మాస్టరు ఆయేషా గారు ఒకసారి దానికి క్లారిటీ ఇస్తారు. దాని తర్వాత మీ సమయాన్ని కేటాయించి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు 11 అవుతుందండి, రాత్రిపూట 11 o'clock మార్నింగ్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఆ రోజు నైట్ 11 to 11:30 మధ్యలో నేను నార్మల్గా నాకు స్టేటస్ చూసే అలవాటు ఉంది. నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేను చూస్తుంటాను. నేనే చూశాను ఆ స్టేటస్. తను జనరల్ బాడీలో మాట్లాడిన విషయాలని తను ఇలానే మైక్ పట్టుకొని మాట్లాడుతుండగా తను స్టేటస్ పెట్టుకున్నాడు. స్టేటస్ పెట్టుకోవడం తప్పు కాదండి. ఆ జనరల్ బాడీలో జరిగిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి యూనియన్లో బోర్డులో పెడతారు. అంటే ఏదైనా ఒక మార్క్ లిస్ట్ మనం ఒక అనౌన్స్మెంట్ ఇచ్చే ముందే బయటికి రాకూడదు. ఇది మీరు అడిగిన టాపిక్. విషయాలు చెప్పడం తప్పు కాదు, ఆ విషయాలన్నీ నోటీస్ బోర్డులో పెట్టాలి. పెట్టిన తర్వాత అందరికీ తెలియజేస్తారు. సో దానికి ముందే అవి లీక్ చేయడం అనేది తప్పు. ఒక మార్క్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు అలా. సో కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు వాళ్ళు. అవి నోటీస్ బోర్డులో పెట్టిన తర్వాత ఎవరైనా స్టేటస్ పెట్టుకోవచ్చు. అలాగా ఆ రోజు నేను చూసినప్పుడు ఇదేదో జరిగింది, ఒకసారి చూడండి అని చెప్పి మాస్టర్కి చూపించాను. మాస్టర్ చూశారు. మాస్టర్ కూడా డైరెక్ట్ అతనికి కాల్ చేసి చెప్పలేదు, కమిటీ మెంబర్స్కి కాల్ చేసి ఇలాగ మన విషయాలు పెట్టారు, సో ఇవి మనం ఇంకా నోటీస్ బోర్డులో పెట్టలేదు, మీరు ఇది చెప్పి తీపిచ్చండి అని కమిటీ మెంబర్స్కి చెప్పారు. ఆ కమిటీ మెంబర్ ఆ పర్సన్కి మన సభ్యుడే అతనికి చెప్పడం జరిగింది. అతను ఇమీడియట్గా ఏదైతే ఉందో అది తీసేస్తే అయిపోతుంది, లేదా కమిటీ మెంబర్స్కి చెప్పి లేదని నేను మాట్లాడాను కదా, నా గొప్పతనం చెప్పుకోవాలని పెట్టుకున్నాను అంటే కూడా అయిపోతుంది. కానీ పర్సనల్గా మాస్టర్కి కాల్ చేసి లిటరల్గా పచ్చి బూతులు తిట్టాడండి. నేనున్నాను పక్కన, నా భర్త గురించి తిట్టాడని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేనే ఏంటి, ఒక కొరియోగ్రాఫర్, ఒక యూనియన్ ప్రెసిడెంట్, కనీసం మినిమం ఒక మనిషిని తిట్టాలంటేనే ఆలోచిస్తాము. అలాంటిది ఇలాగ మాట్లాడుతున్నారు అసలు రెస్పెక్ట్ లేకుండా. ఒక మాజీ క్యాషియర్, సీనియర్ డాన్సర్, ఇతన్ని చూసి నలుగురు ఏం నేర్చుకుంటారు?
అలాగ తిట్టిన తర్వాత మాస్టర్ చాలా హర్ట్ అయ్యారు. కమిటీ మెంబర్స్కి ఇమీడియట్గా కాల్ చేసి రేపు మనం మీటింగ్ పెడుతున్నాము, ఇలా జరిగింది, నేను ఒక పొజిషన్లో ఉన్న నాకే ఇలా జరిగితే రేపు ఇంకొకరిని తిడితే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు, అసలు మన యూనియన్ ఎట్టుపోతుంది ఏంటి అని మాస్టర్ నెక్స్ట్ రోజు ఇమీడియట్గా కమిటీ మీటింగ్ పెట్టారు. కమిటీ మీటింగ్లో ఆ పర్సన్ని పిలవడం జరిగింది. తను నేను తిట్టాను అని ఒప్పుకోవడం కూడా జరిగింది. ఒప్పుకున్న తర్వాతే యూనియన్ డొనేషన్ కట్టాలి అని చెప్పి ఒక అమౌంట్ డిసైడ్ చేశారు. ఆ అమౌంట్ కడతానేనని అక్కడికి ఆ టాపిక్ క్లోజ్ అయిపోయింది. ఆ యూనియన్ కట్టి ఆ పేమెంట్ ఏదైతే ఉందో ఆ డొనేషన్ కట్టి తను వర్క్ చేసుకోవచ్చు. ఇది యూనియన్ రూల్. ఎవరైనా యూనియన్లో ఒక రూల్ ఉన్నప్పుడు అది రూల్ పాటించే పని చేసుకుంటారు, ఫైన్ కట్టే పని చేసుకుంటారు. కానీ ఇతను మాత్రం నేను కట్టను ఒప్పుకున్నాడు, ఒప్పుకున్న తర్వాతే ఫైన్ వేశారు. కానీ నేను ఇప్పుడు కట్టను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఫైన్ కట్టకుండా పని చేస్తుంటే మరి మిగతా డాన్సర్స్ అందరూ ఎలా ఒప్పుకుంటారండి? అతను కూడా ఇంతకుముందు బాడీలో ఉన్నప్పుడు జానీ మాస్టర్కే మాస్టర్ తప్పు చేయకపోయినా కూడా వేరే అతను జస్ట్ మైక్ పట్టుకొని 1, 2 చెప్పారు. ఒక నాన్ మెంబర్ జస్ట్ మైక్ పట్టుకొని 1, 2 చెప్పినందుకు మాస్టర్కి 1 lakh ఫైన్ వేశారు. మాస్టర్ కట్టే వర్క్ చేసుకున్నారు. ఇలాగ చాలామందికి ఫైన్ వేశారు, ఫైన్ కట్టే వర్క్ చేసుకున్నారు. కానీ ఇతను మాత్రం రూల్ ప్రకారంగా కట్టకుండా వర్క్ చేయడం అనేది యూనియన్కి అగెయినెస్ట్గా వెళ్తున్నాడు. లేబర్ కోర్టుకి వెళ్తున్నాడు, మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, లెటర్స్ పంపిస్తున్నాడు. ఇదేంటంటే ఇతన్ని చూసి వేరే వాళ్ళు చెడిపోయి వేరే మార్గంలో వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. యూనియన్ అనేది ఒక చాలామందికి అన్నం పెట్టేది. అలాంటి వాళ్ళని ఇలాగ అందరి ముందు మీడియా ముందు పేరు పోయేలాగా మాట్లాడడం అనేది చాలా తప్పండి. ఇంకొక విషయం, మాస్టర్ మీద యూనియన్లో ఒక యూనియన్ తరపు నుంచి మాస్టర్కి ఇంకొక 5 మందికి ఒక కేసు వేశారండి. యూనియన్ నుండి ఒక కాల్ వచ్చింది. అది కూడా ఎవరైతే మాస్టర్ మీద అగెనెస్ట్గా మాట్లాడారో ఆ పర్సన్ క్యాషియర్గా ఆ పోస్ట్లో ఉన్న టైంలో ఒక 10 సంవత్సరాల క్రితం జరిగింది ఇది మెయిన్ చెప్పాలి. ఎందుకనంటే ఇది ఇప్పటికీ అలానే ఉంది. ఇది కనీసం మీ ద్వారా అయినా నలుగురికి వెళ్ళి ఇది క్లియర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. మాస్టర్కి ఒకరోజు యూనియన్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా నాన్ మెంబర్స్తో వర్క్ జరుగుతుంది, మాస్టర్ జానీ మాస్టర్ మీరు రండి, మీరు వస్తే కొంచెం నలుగురం వెళ్ళి అది క్లియర్ చేయొచ్చు అని అన్నారు. ఇది మేడ్చల్ ఒక కాలేజ్లో జరుగుతుంది. సరే ఓకే, నేను ఏదున్నా తప్పు జరుగుతున్నప్పుడు అన్యాయం జరుగుతుంది యూనియన్కి, నేను వస్తానని ఆయన ముందుకు వచ్చారు. ఆయనతో పాటు కొంతమంది వెళ్ళారు, మాట్లాడారు. అక్కడ జస్ట్ కెమెరామెన్కి చెప్పారు, సార్ ఇది నాన్ మెంబర్స్ జరుగుతుంది, ఇది తప్పు సార్, మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి వర్క్ పోతుంది, సో మీరు నాన్ మెంబర్స్తో వర్క్ చేయకండి అని చెప్పి జస్ట్ కెమెరామెన్తో మాట్లాడారు. అక్కడ నుండి వచ్చేసారు ఇంటికి. అదే రోజు నైట్ మాస్టర్కి కాల్ వచ్చింది. సిఐ గారు కాల్ చేశారు, మేడ్చల్ పోలీస్ స్టేషన్. ఆయన మాస్టర్ ఒక చిన్న డిస్కషన్, మీరు నిన్నేదో వెళ్ళి మాట్లాడారంట కదా, మీరు రండి, మీరు వస్తే జస్ట్ ఒక 10 నిమిషాలు డిస్కషన్ చేసుకుందాం, పంపించేస్తాను అని అన్నారు. సరే ఓకే అని ఈయన ఒక్కరే వెళ్తా అన్నారు. ఈయనతో పాటు యూనియన్ నుంచి 5 మంది వెళ్ళారు. మాస్టర్ ఒక్కరిని పంపించడం ఎందుకు, అది ఎందుకు వచ్చారేమో తెలియదు, వెళ్ళాలనుకుంది మాస్టర్ ఒకరే, కానీ మిగతా 5 మంది వచ్చారు. ఓకే, హెల్ప్ కోసం అందులో ఈమె కూడా ఉన్నారు. వెళ్ళారు, అక్కడ మాట్లాడారు. మార్నింగ్ 11కో 10:30కో వెళ్ళారు. నేను కాల్ చేస్తున్నాను, కాల్ లిఫ్ట్ చేయట్లేదు, నో ఆన్సర్. ఈవినింగ్ మధ్యాహ్నం అయిపోయింది. ఈవినింగ్ 5:30కి నాకు అసలు ఒక రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఈవినింగ్ 5:30కి రిటర్న్ కాల్ వచ్చింది, నన్ను అరెస్ట్ చేశారు, మమ్మల్ని లోపల తీసుకెళ్తున్నారు. అంటే నేను ఒక చిన్న బాబుతో నేనున్నాను. వెళ్ళిన వ్యక్తి 5:30కి ఒక కాల్తో వచ్చి ఇట్లా నన్ను అరెస్ట్ చేస్తున్నారని అంటే ఏం చేయని తప్పుకి 14 రోజులు రిమైండ్లో ఉండేసి వచ్చారండి ఈ యూనియన్ కోసం. దేనికోసం అండి వెళ్ళాలి? ఫ్యామిలీని పిల్లల్ని వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. నాకేంటి, శేఖర్ మాస్టర్ వెళ్ళారా, గణేష్ మాస్టర్ వెళ్ళారా, ఎందుకు మాస్టర్ వెళ్ళారు? ఆ రోజు మిగతా వాళ్ళు వర్క్లో ఉండిండొచ్చు, కానీ ఈయనకు కూడా వర్క్ ఉండింది, కానీ వదులుకొని మరీ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఈ యూనియన్ కోసం. ఎందుకంటే ఇది నలుగురికి అన్నం పెట్టేది, ఈ యూనియన్లో ఉన్న మెంబర్స్కి అన్యాయం జరగకూడదని వెళ్ళారు. ఇప్పటికీ స్టిల్ ఆ కేసు పెండింగ్లో ఉంది. చేయని తప్పుకి 14 రోజులు రిమైండ్లో ఉండేసి వచ్చారు. అది అబద్ధం కేసు కాబట్టి ఇంకా అది స్టిల్ పెండింగ్లో ఉంది. ఒకవేళ అది ఏదైనా జరిగి ఉంటే, తప్పుడు కేసు మీద అది ఓకే అయిన ఉంటే 7 years పోయేది, కెరియర్ పాడేది. ఇక్కడ ఎవరు నష్టం చేస్తున్నారండి? ఆ వ్యక్తి ఎవరైతే మాస్టర్ మీద అగెనెస్ట్గా చెప్తున్నారో 50 లక్షలు మాస్టర్ ద్వారా నష్టం జరిగింది అని అన్నారు. 50 లక్షలు కాదండి, యూనియన్లో డబ్బులు మొత్తం ఖర్చు పెట్టినా ఆ కేసు క్లియర్ చేయాలి. చేయని తప్పుగా ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. ఎవరి కోసం? ఈ యూనియన్ కోసం. నలుగురికి అన్నం పెట్టే వ్యక్తి మీద ఇట్లా మన యూనియన్లోనే ఒక సభ్యుడు వచ్చి ఇలాగ మాట్లాడుతుంటే ఎవరు న్యాయం చెప్తారు చెప్పండి? మీకు ఒక రిక్వెస్ట్ అండి, ఏదున్నా
నిజాలు తెలుసుకొని టెలికాస్ట్ చేయండి. ఎవడు ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూ అది నిజమా కాదా అని తెలుసుకోకుండా టెలికాస్ట్ చేస్తారు. దానివల్ల పేరు ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాధపడతారు అనేది చాలామంది మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది నా రిక్వెస్ట్ కూడా. నిజాలు తెలుసుకొని పేరు తీయండి. అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేది ఒక్కసారి కనుక్కోండి. పర్సనల్గా కాల్ చేసినా ఇలా వచ్చింది మాస్టర్ ఇది నిజమా అని కనుక్కొని టెలికాస్ట్ చేయండి. ఎవరు చెప్తే అది అలాగ ప్రొసీడ్ అవ్వద్దు. తర్వాత అదే వ్యక్తి ఎవరైతే అగెనిస్ట్గా మాట్లాడారో అదే వ్యక్తి భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తున్నారు. కలిసి డాన్సర్స్కి 5,000 10,000 ఇచ్చి మీరు ఇలాగ గ్రూపులలో మాట్లాడకండి, మాస్టర్కి సపోర్ట్గా మాట్లాడండి అని చెప్పి మేము డాన్సర్స్కి 5,000 10,000 ఇచ్చి మాట్లాడుతున్నాను అన్నారు. ఒక్క ప్రూఫ్ చూపించండి. నాకు ఫోన్ కాల్లో నుంచి ఒకరికి ఫోన్ వెళ్ళి మీకు 5,000 ఇస్తాం 10,000 ఇస్తాం మా తరపున మాట్లాడండి అని చెప్పాల్సిన అవసరం ఏంటండి? ఎప్పుడో సహాయం చేసే వ్యక్తి మేమెందుకు అలా చెప్పడం అవసరం ఉంటుంది? మాకు తప్పు చేయనప్పుడు మేమెందుకు ఫోన్లు చేసి అడుగుతాము? ఏదైతే ఉందో నిజంగా నిర్భయంగా మాట్లాడతాం కదా. సో అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఎలిగేషన్స్ అన్నీ ఇవి ఇప్పటికి కాదండి, ఇది చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. మాస్టర్ మీద ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. ఇది ఒక వైఫ్గా కాదు, నేను కూడా యూనియన్లో ఒక కొరియోగ్రాఫర్గా కార్డు తీసుకున్నాను, డాన్సర్గా ఉన్నాను, తర్వాత కొరియోగ్రాఫర్ అయ్యాను. ఒక డాన్సర్గా ఒక కొరియోగ్రాఫర్గా యూనియన్లో జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. సో నాకు ఇది ఒక మంచి ప్లేస్ దొరికింది కాబట్టి నేను ఈరోజు మాట్లాడుతున్నానండి. తర్వాత ఇదంతా ఈ మాస్టర్ మీద ఈ కేసు అంతా జరిగింది కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు. అప్పుడే తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయ్యింది. ఆ డివిజన్లో A1గా ఆ కేసులో ఉన్నింది A1గా ఈయనే ఆంధ్రప్రదేశ్ నుంచే. మాస్టర్ తెలంగాణ ఆంధ్ర భేదాలు తీసుకొని వస్తున్నారని అన్నప్పుడు తెలంగాణలో ఉన్న యూనియన్ గురించి ఎందుకు వెళ్ళాలండి? ఆయనది ఆంధ్రప్రదేశ్. ఆయన నాకు అవసరం లేదని వదిలేయచ్చుగా. మరి ఎందుకు ఇక్కడ వాళ్ళ కోసం పోరాడుతున్నాడు? ఇక్కడ మెంబర్స్ కోసం. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనేది మాకు ఇంత కూడా లేదు. కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే మాకు తెలంగాణ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది టాలెంట్కి ఇస్తారండి. ఈ యూనియన్ ఎప్పుడు టాలెంట్కి ఇస్తారు తప్ప తెలంగాణ ఆంధ్ర ఇంకొక నుంచి వచ్చారు వాళ్ళకి ఇవ్వాలి ఇది కాదు. ఈ యూనియన్ ఓన్లీ టాలెంట్ ఉన్న వాళ్ళనే ఎంకరేజ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు యూనియన్ తెలంగాణ ఆంధ్ర అనేది చూపించదు. ఇది మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవును, అది నాన్ మెంబర్స్తో జరిగింది. వాళ్ళు యాక్షన్ అనేది లేదు, అంటే కార్డు లేకుండా పనిచేస్తున్న నాన్ మెంబర్ లేదు చెప్తున్నా. మెంబర్స్ అంటే ఏం లేదు సార్, ఇది కార్డు ఉంటుంది. ఒక అంటే మన యూనియన్ అనేది లేబర్ కోర్టులో రిజిస్టర్ ఉంటుంది. సో ఇది అఫీషియల్గా ముక్కురాజు మాస్టర్ గారు ఉన్నప్పుడు పెట్టారు. సో ఇది కార్డ్ లేకుండా అంటే నాకు డ్యాన్స్ కావాలి. నేను చెన్నైలో తిరిగా కార్డు గురించి, నాకు చెన్నైలో కార్డు ఇవ్వలేదు. నెల్లూరే పక్కనే నాకు, సో నాకు ఇవ్వలేదు. అలానే బాంబేకి వెళ్ళి అడిగా, అక్కడ నాకు ఇవ్వలేదు. సో బెంగళూరుకి వెళ్ళి తిరిగా, అక్కడ నాకు కార్డు ఇవ్వలేదు. ఇక్కడ నాకు కార్డు ఇచ్చారనమాట. అంటే అలాగా చాలామంది ప్రయత్నించుకుంటూ ఉంటారు కార్డ్స్ కావాలని చెప్పి, వాళ్ళు ఎదగాలని చెప్పి. ఆ ఎదిగే క్రమంలో వాళ్ళు ఏంటంటే ఓన్గా మన యూనియన్కి అర్జీ పెట్టుకున్నారు. మేము ఇస్తామని చెప్పాము, మాట్లాడుతూ ఉన్నాం. కార్డులు కొరియోగ్రాఫర్ కార్డు అనమాట. ఎవరైతే ఆ రోజు షూటింగ్ జరిగిందో, ఎవరిదైతే ఆ రోజు వెళ్ళి మేము మాట్లాడటం జరిగిందో మా యూనియన్లో కార్డు తీసుకోమని చెప్పి ఆ రోజు మా మీద కేసు పెట్టారు. అంతా అయిన తర్వాత కూడా ఇది జరగకూడదని చెప్పి ఆ యూనియన్లో ఆ షూటింగ్ జరిగినప్పుడు ఉన్నదే బెన్నీ విజయ్, ఇది మొన్న డైరెక్టర్ చేశారు కదా ఆయనకి బెన్నీ మాస్టర్ అని చెప్పి. సో ఆ యూనియన్ నుంచి వచ్చాను. సో అక్కడ ఆ యూనియన్ నుంచి బెన్నీ విజయ్ ఆ యూనియన్ నుంచి వచ్చారు. అలాగే మా మీద ఎవరైతే వీళ్ళు తప్పుడు కేసులు పెట్టించి అమ్మాయితో మాట్లాడిచ్చారో ఆ అమ్మాయి మన యూనియన్లో పనిచేసింది, మొన్నటిదాకా వెళ్ళిపోయింది. సో అలాగే ఆ యూనియన్లో ఎంతమంది డాన్సర్లు ఉన్నారో ఆ డాన్సర్లు అందరూ మేము తీసుకున్నాము. లేదు, నేను చెప్తా, అతను మన యూనియన్లో ఆ టైంలో క్యాషియర్గా ఉన్నారు. అనమాట. షారును రాము సతీష్ గారు అని చెప్పి ఉన్నారనమాట. సో ఆ టైం నుంచి ఏంటంటే నాన్ మెంబర్స్ అనకుండా అందరు కలిసిపోండి, కలిసి చేద్దాము. మీకు గతంలో చెన్నై యూనియన్ అండ్ పడపల్లి యూనియన్ అని చెప్పి రెండు అయినప్పుడు వాళ్ళిద్దరు కలుసుకొని చేసుకున్నారనమాట. ఇది ఎప్పుడైతే ఇది డివైడ్ అయిందో ఇక్కడ కొంతమంది ఏంటంటే మేము సపరేట్ పెట్టుకుందాం అని చెప్పి ఒక అవకాశంగా తీసుకొని
పాపం ఆ బిడ్డల దగ్గర ఆ తల్లుల దగ్గర డబ్బులు తీసుకొని యూనియన్స్ అనేవి లేవు ఇప్పుడు. చాలామంది డబ్బులు తీసేసుకుని మేము కార్డు ఇస్తాం అని చెప్పి తినేసి వెళ్ళిపోయినారు, ఎత్తేసారు. యూనియన్స్ ఏం యూనియన్ లేదు. సో ఈ యూనియన్ అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది. అయినా మేమేం చేసాం, సరే పాపం వీళ్ళు లీడర్లు చేసిన తప్పుకి ఆ బిడ్డలు ఏం చేస్తారు, ఆ పాప ఆ డాన్సర్స్ ఏం చేస్తారంటే ఆ డాన్సర్స్ అందరికి మా యూనియన్లో పిలిపించి కార్డు ఇచ్చాం. సో ఇక్కడ మెంబర్ అనేది లేదు. ఇక్కడ ఏంటంటే ఎవరు టాలెంట్ వాళ్ళు తీసుకుంటామని చెప్పాం అంతే. సో ఆ రోజు జరిగింది ఇది, దానికి సంబంధించింది. అందరికి నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. సో ఐ లవ్ యూ ఆల్. అందరికీ చాలా థ్యాంక్స్. నేను ఈరోజు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నానంటే అది ఖచ్చితంగా మీరే. సో నా మంచి కానీ అంటే నా టాలెంట్ని కానీ నా యొక్క మంచితనాన్ని కానీ ఏదైనా మీరే బయటికి తీసుకొని వచ్చింది. మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. ఇక్కడ నేను ఒక కొరియోగ్రాఫర్గా మాట్లాడలేదు, ఒక ఇంకో వేరే పార్టీ వాళ్ళగా మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఓన్లీ నేను షేక్ జానీ బాషా యూనియన్ ప్రెసిడెంట్గా మాత్రమే మాట్లాడుతున్నా. దీంట్లో ఏ పార్టీకి సంబంధించింది లేదు అండ్ కొరియోగ్రాఫర్ కూడా మాట్లాడలేదు. నేను ఈ ప్రెస్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మా యూనియన్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ఒక్క విషయం మాట్లాడాలని అంతే. మా యూనియన్ అభివృద్ధి ఏంటంటే మేము ఎప్పటి నుంచో ఫలానా ఒక ప్లేస్లో ల్యాండ్ తీసుకున్నాం అనమాట. ఇది మేము మన యూనియన్ సంబంధించింది. ఆ ల్యాండ్ మన యూనియన్ నుంచి 5 కోట్లు ఇచ్చి ల్యాండ్ కావాలని చెప్పి మేము మన ఫౌండర్స్ కానీ వీళ్ళందరూ డిసైడ్ అయ్యి చెప్పారనమాట, ఇచ్చారు. ఆ ల్యాండ్ అనేది ఒక దగ్గర ఇరుక్కుంది. సో దాని గురించి వీళ్ళు ఏం చేశారంటే జానీ మాస్టర్ గారు ఉంటే కొంచెం పలుకుబడి ఉంది కదా, సో మాట్లాడి ఆ ల్యాండ్ తెస్తారు అని చెప్పి నన్ను నమ్మి వీళ్ళందరూ గెలిపించారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి కావాలి, సో మాస్టర్ ఉంటే ఒక మంచి దారి చూపిస్తారని చెప్పి వీళ్ళందరూ నన్ను ఎన్నుకోవటం జరిగింది. నేను ప్రెసిడెంట్గా ఎక్కినప్పటి నుంచి 6 నెలలు అవుతుంది. ఎప్పుడైతే నేను ప్రెసిడెంట్గా ఎక్కానో అప్పటి నుంచి ఎలక్షన్స్ కోడ్ నడుస్తుంది. ఇక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది, అక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది. దాని తర్వాత రంజాన్ వచ్చింది. రంజాన్లో నేను ఒక్క షూటింగ్ కూడా చేయను, పాట కూడా వినను. సో ఇంట్లోనే ఉండి నికరంగా నేను ఫాస్టింగ్ ఉంటా. సో దాని తర్వాత అక్కడ ఎలక్షన్స్ జరిగింది. సో వెళ్ళాము కళ్యాణ్ అన్నకి నాకున్న దాంట్లో ఏదో నేను హెల్ప్ చేసి, అంటే హెల్ప్ కూడా కాదు, కృతజ్ఞత. సో అదంతా అయిపోయింది. వచ్చిన వెంటనే ఇక్కడ పనులు మొదలెట్టాం. ఏం పనులు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. సో హెల్త్ ఇన్సూరెన్స్ నేను చరణ్ గారితో మాట్లాడటం జరిగింది. 600 మంది కుటుంబాలు ఉన్నారు. ఉపాసన వదినతో మాట్లాడటం జరిగింది. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది. మన యూనియన్ నుంచి అన్ని కలెక్ట్ చేస్తున్నారు. సో ఎంతమంది సీనియర్స్ ఉన్నారు, అంటే ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తున్నాం. ఒక ప్రాసెస్ నడిచేసింది. తర్వాత ల్యాండ్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. సో ఈ క్రమంలో నాకు మన యూనియన్లో నుంచి మా సుమలత గారు, మన యూనియన్ మెంబరు కొరియోగ్రాఫరు సుమలత గారు, ఆయిషా అని పిలుస్తాం, తినే ఏదైతే చెప్పిందో అవన్నీ నిజాలు. ఇక్కడ ఏంటంటే స్టేటస్ పెట్టుకోవటం అనేది నేను తప్పనట్లేదు. ఒక సంస్థ ఒక రూల్ పెట్టుకున్నప్పుడు ఆ రూలు ఏంటారు దాని మీద ఎక్కించేంత వరకు బయట పెట్టకూడదు. సో అది పెట్టినందుకు నేను ఫోన్ చేసి మాట్లాడటం, ఆయన ఏమంటారు, నేను ఫోన్ చేసి కమిటీ దాంట్లో పెట్టాం. ఏది దాంట్లో ఉంది కదా కమిటీ, దాంట్లో నేను కూడా వాయిస్ నోట్ పెట్టా. ఏం వాయిస్ నోట్ పెట్టానంటే మన యూనియన్కి సంబంధించిన విషయాలు బయటికి వెళ్తున్నాయి, అది బోర్డులు పెట్టక ముందే పెడుతున్నారు, ఆ విషయాల్ని పెట్టద్దని చెప్పి తీసిపిచ్చేయండి అని చెప్పి నేను పెట్టేసిన తర్వాత కొంతసేపటికి ఫోన్ వచ్చింది. నా చేతిలో లేదు, మా అబ్బాయి చేతిలో ఉంది. నేను ఫోన్ చేస్తున్నాను. సిరాజ్ ఎత్తాడు, మా అబ్బాయి ఎత్తి స్పీకర్ ఆన్ చేయరా అన్న. ఆన్ చేయగానే ఆయన ఎత్తుకోవటమే, మీరు తీసేయమన్నారంట కదంటే, అవునన్నా తీసేసేయండి, అది యూనియన్కి సంబంధించింది కదా, దాన్ని తీసేయండి అని చెప్తే నువ్వు ఎవడు చెప్పడానికి అన్నాడు. సో అనగానే నేను యూనియన్ ప్రెసిడెంట్నండి అని అనగానే అక్కడి నుంచి ఆయన ఇది 10:30 సమ్ ఆ టైంలో ఇంకా ఆయన లాంగ్వేజ్ మారిపోయింది. ఆయన తిట్టడం స్టార్ట్ చేశాడు. చేస్తే నాకు కోపం వచ్చింది. నేను అరిచాను,
అన్న ఇలా మాట్లాడకూడదు, తప్పు, ఇది చాలా తప్పు అని చెప్పాను. ఏం చేస్తా ఇంకా ఆయన ధోరణిలో ఆయన స్టార్ట్ చేశాడు. నేను ఫోన్ కట్ చేసి పైకి లేచి నేను మాట్లాడతానంటే మా మిస్సెస్ ఉంది యూనియన్ సంబంధించింది కాబట్టి యూనియన్తోనే మాట్లాడు అన్నారు. ఓకే ఐషా అని చెప్పి మళ్ళీ యూనియన్ వాళ్ళకి ఫోన్ చేసి రేపు మార్నింగ్ జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నాము, కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నాను రండి అన్నారు. వచ్చాము, ఆయన్ని పిలిపించాము, నాతో పాటు కొరియోగ్రాఫర్స్ని కూడా పిలిపించాము. పిలిపించిన తర్వాత అక్కడ మాట్లాడిన తర్వాత ఆయన నా తప్పైపోయింది, నేను చేశానన్నారు. సరే చేశారు కదా, ఇప్పుడు ఏం చేద్దామని మాస్టర్లందరిని అడిగాను, కమిటీని కూడా అడిగాను. ఎవరు చేసినా తప్పు తప్పే. లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో, దానికి ముందు జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఎవరు తప్పు చేసినా కూడా ఇలానే జరుగుతుంది. మీరు లాస్ట్ టైం మీరు తప్పు చేయకపోయినా 1,00,000 రూపాయలు ఇస్తే యూనియన్ని గౌరవించి మీరు కట్టేసుకొని వెళ్ళారు. బట్ ఇతనికి కూడా అలానే ఉండాలని చెప్పి అందరు నిర్ణయించుకొని తనకి ఒక ఫైన్ ఏదైతే రూల్స్ ఉన్నాయో బైలా నుంచి తీసి మినిట్స్ బుక్స్లో ఏది పెట్టారో 5 పర్యాయాలు ఏదో ఉందో అదంతా వేశారు. వేసిన తర్వాత ఆయన బేసిక్గా ఎవరు వేసినా కూడా వచ్చి ఇంత తగ్గింది అని ఏదో మాట్లాడతారు గత బాడీలో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరి గురించి. బట్ తిని ఏం చేశారంటే నా కోపం ఎక్కడొచ్చిందనంటే ఏదైతే మాస్టర్ లాస్ట్ బాడీలో మాస్టర్ని కొజ్జావాలని చెప్పి తిట్టారు. ఏది అందరు మాస్టర్ని కొంతమంది తిట్టారు. తిట్టినప్పుడు అది నాకు బాధేసి నేను డాన్సర్లో చైతన్యం రావడానికి నేను రిజైన్ చేస్తాను, నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతాను. మాస్టర్లకి గౌరవం లేనప్పుడు అంటే నన్ను తిట్టలా, మిగతా మాస్టర్లు తిట్టారు. తిట్టినప్పుడు మాస్టర్లకు గౌరవం లేనప్పుడు యూనియన్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు, తప్పు ఇదనంటే అప్పుడు డాన్సర్స్ అందరూ వచ్చి ఇది తప్పు, మీరు అన్నం పెట్టే మాస్టర్లు మాకు, అలాంటి మిమ్మల్ని తిట్టడం అనేది తప్పు అని చెప్పి 500 మంది వచ్చి ఇది రాంగ్ అని చెప్పి ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టించి ఎవరైతే పోస్టులో ఉన్నారో వాళ్ళతో కూర్చోబెట్టి ఎవరైతే తిట్టారో ఆల్రెడీ వాళ్ళు పోస్టులో ఉన్నారు, పోస్టులో ఉండి తిట్టినందుకు కూడా వాళ్ళని దింపేసి ఫెడరేషన్ నుంచి మిగతా వాళ్ళు అంటే పెద్దలు కావాలని చెప్పి ఫెడరేషన్ నుంచి పిలిపించి అక్కడ నిర్ణయం తీసుకుంది. ఆ టైంలో వీడియోస్తో సహా ఉన్నాయి. ఆ టైంలో ఈ ఏం పేరని సతీష, సో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆరోపణ చేశారు, సో ఆయన కంపల్సరీ వీళ్ళకి ఫైన్ వేయాల్సిందే అని చెప్పి గట్టి అరిచి మాట్లాడి మినిట్స్ బుక్లో తనే సైన్ పెట్టాడు. ఇది ఎవరైనా తప్పు చేసినా పరోక్షంగా కానీ అపరోక్షంగా కానీ ఫోనుల్లో కానీ ఎవరు తప్పు చేసినా కూడా శిక్ష అర్హులు ఉంటారు అడ్మిన్తో సహా అని చెప్పి రాసుకున్నా. క్యాషియర్ ఉన్న తర్వాత మాజీ ఇప్పుడు లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయినాడు ఆయన, ఈయన మీద ఓడిపోయినాడు. సో పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జి సతీష్ అని చెప్పి సో ఆయనే రాసిండు అనమాట. జి సతీష్ అంటే ఎవరు తప్పు చేసినా కూడా మేము శిక్షిస్తాము, ఇది కంపల్సరీ రాయని చెప్పి ఆయనే రాసి మినిట్స్ బుక్లో పెట్టి ఈయన మన ఏడుకొండల శ్రీనివాస్ మాజీ సెక్రటరీ ఈయన. సో ఈయనకి మీరు రండి, ఈయనకి 50,000 రూపాయలు ఫైన్ వేస్తే ఎలక్షన్లో పోటీ చేయకూడదని చెప్తే ఏదైతే యూనియన్ మన 500 మంది సభ్యులు ఎవరైతే అనుకున్నారో కాముగా ఈయన నేను కడతాను అని చెప్పి 50,000 రూపాయలు ఓకే కట్టాలి, నా దగ్గర డబ్బులు లేవు, నీకు ఓపెన్ కూడా చెప్తున్నా, నాలాగే ఇది యూనియన్ వల్ల నా వల్ల యూనియన్ 50 లక్షలు లాస్ అయింది అంటున్నారు కదా, ఎలా లాస్ అయింది నేను ఎంత చెప్తా. మీకు డబ్బులు లేనని వస్తే నా దగ్గర నేనేం చెప్పాను మీకు అంటే ఆ టైంలో నేను లాస్ట్ జనరల్ సెక్రటరీగా ఉన్నానండి. లాస్ట్ బాడీలో నేను ఒక సందర్భంలో ఒక మాస్టర్ని ఒక పదం అనాల్సి వచ్చింది. సరే అందరు జనరల్ బాడీ నిర్ణయం మేరకు అలాగే ఫెడరేషన్ పెద్దలు ఆ మీటింగ్కి వచ్చారు. సరే తప్పు నేను మాట్లాడాను అన్నాను అని చెప్పి ఆ మీటింగ్లో నాకు ఒక 50,000 ఫైన్ వేశారు. అలాగే వచ్చే ఎలక్షన్లో పోటీ చేయకూడదు అన్నారు. దాని నిర్ణయానికి కట్టుబడి మేము సరే అని ఒప్పుకుని మేము ఎలక్షన్లో పోటీ చేయలేదు. అలాగే 50,000 రూపాయలు వీళ్ళు రాగానే కట్టుకుని పని చేసుకున్నాం. నేను డబ్బులు లేవు ఆ టైంలో, ఎలా మాస్టర్ మీరు కొంచెం టైం ఇచ్చి సాంగ్కి ఒక 1,000 రూపాయలు 2,000 కట్ చేసుకోండి అంటే కూడా లేదు ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు ఆ పద్ధతి ప్రకారమే వెళ్ళాలి కాబట్టి
నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఇస్తాను, నువ్వు నాకు సాంగ్కి అదేదో యూనియన్ చెప్తున్నారు కదా అదేదో నాకు ఇవ్వు తర్వాత, ఫస్ట్ అయితే నేను ఇస్తున్నానని చెప్పి నాకు ఆయన 50,000 డబ్బులు ఇచ్చారు. అది తీసుకొచ్చి యూనియన్లో డబ్బులు కట్టాను. అంటే నీకు కట్టుకోలేని స్తోమత ఉందా లేదా తెలియదు, తప్పు చేశారు కాబట్టి ఆయన వచ్చి నన్ను అడిగితే డబ్బులు లేవు ఎలా చేయాలని అంటే నేనే ఇది యూనియన్ ఫైన్ వేసేది యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఉండి నేను వద్దని మీరే కట్టండి అని చెప్పాలి. బట్ నేను 50,000 ఇచ్చా కట్టుకొని పని చేసుకోనని. దేవర షూటింగ్కి ఈయన ఇన్ఛార్జ్ అనమాట. సో ఆ షూటింగ్కి ఇన్ఛార్జ్కి వెళ్తున్నారు, నాకు పని పోతుంది, డాన్సర్స్కి నేను ఇన్ఛార్జ్, ఎలా మాస్టర్ అని అంటే నేను 50,000 ఇస్తే కట్టుకొని వెళ్ళారు. అంటే ఇప్పుడు నేను యూనియన్ తీసేసుకుంటున్నాను ఇస్తున్నానా? సో 50,000 ఆయన కట్టి పంపించాయి. ఇలానే ఎవరైతే ఫైన్లు వేశారో ఆ ఫైన్లందరికీ అబ్బాయి ఒక డాన్సరు చెంటిని ఆయన కూడా తిట్టాడు. సో ఆయన్ని కూడా పిలిపించి నా మాస్టర్ దగ్గర లేవు అని అంటే నేను పిలిపించి చెంటి ఇదిగో 25,000 రూపాయలు యూనియన్ కట్టేసుకొని నువ్వు వెళ్ళు, పని ఎవడు ఆపదు, పని ఆపటం అనేది తప్పు, ఎవరు పని ఆపము, మీరు వెళ్ళండి తర్వాత చూసుకుందాం అని చెప్పి అందరికీ ఎవరైతే ఫైన్లు వేసారో వాళ్ళందరికీ నేను డబ్బులు కట్టి చేసుకోండి అని చెప్పి పంపించా. సో అలాంటిది నేను ఎలా తప్పు అయినాను ఇక్కడ నాకు అర్థం కాలేదు. చెప్తా చెప్తా రాకేష్ మాస్టర్ కార్డు తీసింది చెప్తా. యా సార్. నేను చెప్తా. సతీష్ గారు నిజం చెప్తున్నాను, ఆయన కానీ మన యూనియన్లో మాస్టర్ తప్పు అయిపోయింది అని చెప్పి ఈయన పెట్టుకున్నట్టు ఒక లెటర్ కానీ పెడితే అసలు డబ్బులే లేవు, సరే మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తాము, నెక్స్ట్ టైం చేయొద్దు అని చెప్పేవాళ్ళు. నేనేంటో చూపిస్తా, ఇది ఏమన్నారు అతను ఏం పేరు ఎవడు రే అడేడి హరి ఏడి హరి ఒకసారి రా హరి గారు. మీకు ఇంకో ట్విస్ట్ అంటే ఆయన చెప్పి నేను చెప్తున్నా, అంటే నేను ఎందుకు హైలైట్ చేయటం అని చేశాను, బట్ ఇదంతా. అందరికీ నమస్కారం అండి. ఈ సతీష్ గారు ఏం చెప్పారంటే నేను లాస్ట్ జరిగిన ఎలక్షన్లో జానీ మాస్టర్ గారికి ప్రత్యక్షంగా పక్కన నిలబడి సపోర్ట్ చేయడం జరిగింది. తను పర్సనల్ కాల్ చేసి కూడా చెప్పారు నాకు, తమ్ముడు నా గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు, చాలాసార్లు మాట్లాడుతున్నావు, కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అన్నారు. తర్వాత తను ఆల్రెడీ అంటే ఇది మీడియా మిత్రుల ముందు చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ తను ఒక నక్సలైట్ అంట, ఆల్రెడీ తుపాక్ గోడు ఉంది బయట, జనరల్ బాడీకి నెక్స్ట్ కానీ వస్తే ఎంత దూరం అయినా తీసుకెళ్తానో దీన్ని, నేను ఆల్రెడీ అదేంది జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఉన్నాను, మళ్ళీ నన్ను అలా తయారు చేస్తారని బయట కొన్ని మాటలు రావడం జరిగింది తన ద్వారా. అంటే తను ఏం చేస్తున్నాడు, నేనైతే మీడియా మిత్రులు అందరి ముందు కోరుకునేది ఏంటంటే నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ జానీ మాస్టర్ ఫ్యామిలీకి కానీ ఏమైనా జరిగితే దీనికి కారణం సతీష్ గారే అని నేను మీడియా మిత్రుల ముందు తెలియజేసుకుంటున్నా. తను చేసింది 100% తప్పని మాస్టర్స్ మీటింగ్లో నా ముందు కూడా ఒప్పుకున్నాడు. అప్పుడు నేను కూడా ఉన్నాను అనమాట లైవ్లో. ఆ తర్వాత ఇదంతా వెళ్ళడం లేబర్ ఆఫీసర్ దగ్గరికి, నన్ను కూడా రమ్మంటున్నారు లేబర్ ఆఫీస్ దగ్గర రా, ఏం జరిగిందో చెప్తాను, జానీ మాస్టర్ పిచ్చి కూతలకు వస్తున్నాడు అని నా దగ్గర రికార్డు ఉంది, వాయిస్ పెట్టాడు, నాకు పెట్టి డిలీట్ చేశాడు, కానీ నా దగ్గర అలాగే ఉందండి ఆ వీడియో ఆ వాయిస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇవన్నీ ఇలా ఒకటికి తప్పు అంటే వీళ్ళన్నీ చెప్పుకుంటూ వస్తే క్షమించాలనుకున్న టైంలో కూడా మనం అది కావట్లేదు. ఎందుకంటే నేను క్షమించినా కూడా ఈ ఆఫీస్ బేరర్స్ మిగతా ఉన్నారు కదా, వాళ్ళంటే ఎలా మాస్టర్ మీరు క్షమించి వదిలేస్తే ఇప్పుడు ఆయన స్టార్ట్ చేస్తాడు, నన్ను అనవసరంగా డబ్బులు కట్టించారు కదా, వదిలేశారు కదా, ఇప్పుడు నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వండి అంటారు ఆయన. సో ఇలా ఒక యూనియన్ రూల్ పెట్టుకున్నందుకు ఆ రూల్ ప్రకారంగా అది ఓన్లీ సంస్థ పర్సనల్ కాదు, ఇది ఒక సంస్థలో అందరు కలిసి ఒక మాట మీద ఉంటారు, ఆ మాట మీద వెళ్ళాలి. అలా కాదని చెప్పి నాకు ఇష్టమైనట్టు నేను వెళ్తాను, నేను ఇక్కడికి వెళ్తాను అంటే తప్పు. నేను మెయిన్ ఇది ఇంకోటి పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఒక దగ్గర రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి మా అధినేతకి ఇబ్బంది కలగకూడదు, సో నా ద్వారా ఆయనకి మచ్చ కూడా ఉండకూడదు అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను పెట్టాల్సి వచ్చింది ఇది. లేదనంటే అసలు యూనియన్ వాళ్ళే చూసుకునేవాళ్ళు. సో కళ్యాణ్ అన్నకు కూడా ఇబ్బంది రాకూడదు నా తరఫు నుంచి అని చెప్పి పెట్టడం జరిగింది ఇది. సో ఇంక వేరే ఉద్దేశాలు లేవు. ఇంకొకటి, ఆయన ఏదైతే వీడియో వదిలారో ఆ వీడియోలో ఒక్కటి కూడా నిజమైతే నేను యూనియన్ని రిజైన్ చేసేసి, ఒక్కటి నిజమైనా నా మీద వేసిన ఆరోపణలు ఒక్కటి కూడా నిజమైనా నా యూనియన్ని వదిలేసి టోటల్గా ఇండస్ట్రీకి దూరం వెళ్ళిపోతాను.
ఏది డాన్సుల దగ్గర డబ్బులు తింటాం అనేది కానీ. ఓకే, మీకు ఇంకోటి చెప్తున్నా, ఆయన అన్నారు డాన్సుల దగ్గర బాంబే వాళ్ళు వస్తే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తుంది, 1000 రూపాయలు కమిషన్ వస్తుంది అని చెప్పారు. సరే ఓకే, బాంబే వాళ్ళని నేను తీసుకుని వస్తాను కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు, కమిషన్ వస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నాడు, గణేష్ మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నారు, రఘు మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నారు, మిగతా మాస్టర్లు అందరూ అంటే అందరు తింటున్నట్ట. బాంబే డాన్సర్స్ని వీళ్ళందరినీ బయట వాళ్ళని ఎందుకు తీసుకుని వచ్చి వాడతామంటే, ఇప్పుడు బుట్ట బొమ్మ బాగుంది అని చెప్పి సంకల్ప గుద్దుకుంటున్నాం అందరూ, మన 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 మాస్టర్, మన తెలుగు మాస్టర్, మన ఇది పెద్ద ఉందని చెప్పి. ఆ వెనకాల ఉన్న డాన్సర్ని చూసారా, బయట నుంచి వచ్చిన వాళ్ళు, అందుకే అందంగా ఉంది. అంటే నేను మా యూనియన్లో శంకర్ గారి సాంగ్ RC15 జరుగుతుంటే దాంట్లో అందరు ఫారినర్స్ ఉంటే అది అది ఆ రిక్వైర్మెంట్, అది కావాలి ఆ సాంగ్కి, అందరు ఫారినర్స్ ఉంటే ఇక్కడ కొంతమంది డాన్సర్ని నేను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి దిల్ రాజు గారితో మాట్లాడి, సార్ మొత్తం వాళ్ళ కాడుంటే ఇబ్బంది ఉంటే బాగుండదు సార్, సో మనోళ్ళు ఉన్నారు కదా, మనోళ్ళు కూడా ఇప్పిందంటే దాంట్లో సెట్ అవ్వరమ్మా, ఏం చేద్దామంటే మీరే చెప్పండి సార్ అంటే దిల్ రాజు గారు పెద్ద మనసు చేసుకొని ఏం చేశారు, సరే వాళ్ళు వచ్చి లొకేషన్లో కూర్చొని హ్యాపీగా తిని పడుకోమని చెప్పండి, ఆ పేమెంట్ నేను ఇస్తాను అని చెప్పి దిల్ రాజు గారు ఏం చేశారు, కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చారు. సో అది ఏంటి, ఒక ప్రెసిడెంట్గా నేను మాట్లాడటం వల్ల, ఒక కొరియోగ్రాఫర్ నేను మాట్లాడటం వల్ల జరిగింది. అలా చాలామంది మన డాన్సర్స్ని కూర్చోబెట్టి డబ్బులు ఇప్పిస్తున్నాం. సో అలాంటిది మనం ఎలా తీసుకుంటాం. ఇంకొకటి, మన యూనియన్లో లీగల్గానే ఒక మాస్టర్ పేమెంట్ వస్తే ఆ మాస్టర్ పేమెంట్లో యూనియన్కి 10%, కొరియోగ్రాఫర్కి 10% వెళ్తుంది, ఇది వెళ్తుంది. సో దాంట్లో ఎప్పుడు నేను నా 10% తీసుకోలే, అది డాన్సర్కి సంబంధించింది, నాకెందుకు, నాకు వచ్చే డబ్బులు బాగున్నాయని చెప్పి నేను, కొంతమంది మాస్టర్లు తీసుకుంటారు, కొంతమంది తీసుకో. సో దాంట్లో నేను ఫస్ట్ నుంచి ₹1 తీసుకోకుండా డాన్సర్ 10% మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చేసా. అది కాక నా అసిస్టెంట్ దగ్గర కూడా నేను కమిషన్ నాకు వస్తాయి, కానీ నాకు వద్దు, అది మీ కష్టం. యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నేను ఒక్కసారి ఒక స్టెప్ చూపించి నేను కూర్చుంటాను. మీరు లక్షల సార్లు ఆడేది మీరు, కెమెరామ్యాన్ చూపిమన్నా మీరు వచ్చి చూపిస్తారు, డైరెక్టర్ చూపిమన్నా ఆడుతూనే ఉంటారు, హీరోయిన్ చూపిమన్నా ఆడుతూనే ఉంటారు. సో 10 సార్లు ఆడేది మీరే, మీ కష్టం నాకు వద్దు, అది మీదే, మీరు తీసుకోండి అని చెప్పి నేను ఇచ్చేస్తాను. సో అలాంటిది నేనే యూనియన్కి ఇచ్చేస్తున్నప్పుడు సో నేను ఎలా తీసుకున్నట్టు. ఇంకొకటి, 6 నెలలు అయింది గెలిచి ఇప్పటివరకు ఏం చేయలేదు అన్నారు. మాటలు ఇచ్చి ఆయన ల్యాండ్ తెస్తాం, ఇది తెస్తాం, ఆయన ఇచ్చిన మాటలు హామీలు చేయలేదని చెప్పి ఈ 6 నెలల్లో నేను ఇచ్చిన హామీలు చెప్తున్నా. నేను గెలవంగానే యూనియన్ నుంచి 10% తీసుకోనని చెప్పా. అంటే ఫస్ట్ నుంచి తీసుకోలేదు, దాని తర్వాత యూనియన్ నుంచి 10% కాస్త మాస్టర్లకి ఇప్పుడు 5% ఫైట్ చేసి తీసుకుని వచ్చారు. సో అది మాట ఇచ్చాను, చేశాను. అండ్ అలాగనే యూనియన్ శాలరీ తీసుకుని చెప్పా. అంటే మెయింటెనెన్స్ ఇస్తారు ఈ యూనియన్లో మనం ప్రెసిడెంట్ అయితే, అది నేను తీసుకోలేదు, మాట ఇచ్చా నేను తీసుకోనని చెప్పి. అది కాక ఎంతమంది డాన్సర్లు ఉన్నా కూడా, నాకు ఎంతమంది రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇక్కడి నుంచి నేను మన డాన్సర్లనే 70% వాడతాను. సో మనల్నే వాడతాను, కొన్ని సాంగులు తప్ప మరీ ఉన్నప్పుడు అప్పుడు కూడా నేను మొత్తం వాడిన 50-50 మ్యాక్స్ వాడతానని చెప్పి. మన స్మార్ట్ శంకర్కి పుష్ప 500 మంది డాన్సర్లు ఉంటే నాకు డాన్సర్ లేకపోతే యూనియన్లో సంప్రదించి, లేరు కదా నాకు మంచి డాన్సర్లు కావాలి అని అంటే, ఆ టైంలో చార్మి గారు ఏంటంటే మొత్తం బాంబే వాళ్ళు కావాలంటే, లేదు మేడం మా వాళ్ళు కావాలి అని చెప్పి ఆ రోజు నేను 30 బాంబే 30 మన హైదరాబాద్ డాన్సర్ని వాడా. సో మొత్తం బాంబే వాళ్ళని వాడాలని ఇవన్నీ రాంగ్. తర్వాత అమ్మాయిని గుంజా అని చెప్పారు. నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎక్కడుంది, ఎక్కడ గుంజాను, దేన్ని గుంజాను, సో గుంజి నాకు ఇప్పుడు వివరణ కావాలి. నాకు అది నేను చెప్తున్నా, వీడియోలో ఉన్న ఏది నిరూపించినా నేను టోటల్గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఏది లేదు, అంత అబద్ధం. కేవలము తనకేంటి ఒక 5 పర్యాలు చేయకూడదు అన్నారని చెప్పి ఆయనకి ఒక లీడర్గా నిలబడాలి అని చెప్పి. సో ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో ఉన్న అన్ని అబద్ధాలు, ఇంకా చాలా చెప్పారు దాంట్లో. ఇంకేదో ఉన్నాయి నాకు గుర్తు రావట్లేదు కానీ, సో చాలా ఉన్నాయి. సో అలాగే ఈ పక్కన పెడితే సార్ అవును సార్
ఓకే సార్. లేబర్ కోర్ట్కి వెళ్ళినప్పుడు నేను లేబర్ కోర్ట్ దగ్గరికి నేను వెళ్ళి గంగాధర్ గారితోనూ తర్వాత ఇంకొక శ్యామ్ సుందరం గారితో మాట్లాడటం జరిగింది. మాస్టర్ ఏంటి పని ఆపుతున్నారు అని అంటే, సార్ పని ఆపట్లేదు. ఆయన అన్నారు 4 నెలల నుంచి నా పొట్ట కొట్టారు పని ఆపట్లేదని చెప్పి. 4 నెలల నుంచి ఆయన 4 సాంగులు చేశారు. మేము ఎవరు ఆపల. మా యూనియన్ నుంచి ఈజీ మెంబర్ కూడా పంపించాం యాజ్ ఎ డాన్సర్గా. సో మేము 4 సాంగులు చేశారు. అది చేసింది కాక తను ఇంకా చేసిన తప్పు ఏంటనంటే, ఏదైతే పేమెంట్ వస్తుందో మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పేమెంట్ వస్తుంది కాబట్టి పేమెంట్ ఎవరికి వెళ్తుంది? కోశాధికారికి వెళ్తుంది. ఓకే, ఆయన కోశాధికారికి ఇవ్వకుండా ఆయనే బయట ఆయన అకౌంట్లో వేసుకొని ఆయనే పని చేసుకొని అన్నీ చేసేసుకొని డైరెక్ట్ యూనియన్కి ఆ 10% ఏదో వేసేసారు. వేసేసిన తర్వాత ఏంటి పేమెంట్ పడిందని మనవాడు అడిగితే అవును నేను వేసేసాను అన్నాడు. అది తప్పు కదా అని అంటే ఏమన్నా నీతో ఇప్పుడు కూడా చెప్పలేదు. అందరికీ నమస్కారం అండి. నేను మనోహర్, యూనియన్ ట్రెజరర్ని. ఈ పర్సన్ షూటింగ్ జరిగిన తర్వాత మనకు షూటింగ్ జరిగేటప్పుడు యూనియన్లో లిస్ట్ పెడతారు, ఈరోజు ప్రోగ్రామ్కి ఎవరెవరు వెళ్ళారు అని. ఆ పేమెంట్ వచ్చినప్పుడు ఆ లిస్ట్ ప్రకారం పేమెంట్ డివైడ్ చేసి బ్యాంకుకి లిస్ట్ పంపిస్తుంది. అది ట్రెజరర్గా నా వర్క్. ఆయన ఏం చేశాడు, పేమెంట్ వచ్చిన తర్వాత యూనియన్కి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఆయన అకౌంట్లో డబ్బులు వేసుకొని డాన్సర్లకు అందరికి పనిచేసి యూనియన్కి పంపించినట్టు కూడా ఇంతవరకు నాకు కూడా ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పటికి కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు ఆ పేమెంట్. మాస్టర్ గారు ఆ వీడియోలో చూస్తే మాస్టర్ గారు ఎలక్షన్ కోసం 10 లక్షలు ఖర్చు పెట్టాడు అని చెప్పి చెప్పాడు ఆయన. ఎలక్షన్ నామినేషన్ జరుగుతుందన్న, నామినేషన్ ఫెడరేషన్ ఆఫీస్లో నామినేషన్ జరుగుతుంది. నేను వెళ్ళగానే ఈయన అందరూ మా డాన్సర్లే, మా మెంబర్స్ అక్కడ ఉన్నారు. నేను లోపలికి వెళ్ళి నామినేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత నేను నామినేషన్ ఫిల్ చేస్తుంటే నా దగ్గరకు వచ్చి, తమ్ముడు నువ్వు సెక్రటరీ పోస్ట్కి వెళ్ళిపో, 1.5 లక్షలు ఖర్చు పెట్టి నేను నిన్ను గెలిపిస్తా అని అన్నాడు. అంటే ఇదేంది ఈయన ఇంత ఆఫర్ ఇస్తున్నాడు అని చూస్తే ఇంకేమన్నా కావాలన్నా సరే నేను చూసుకుంటా నీకు అన్నాడు. వద్దన్నా నేను ఆ టైపు కాదు అని చెప్పి సున్నితంగా ఆయన ఆఫర్ తిరస్కరించి నేను నామినేషన్ వేసిన. తర్వాత అది ఎలక్షన్ జరిగింది, నేను గెలిచాను, ఆయన ఓడిపోయాడు. సార్ సార్ ఎవరు మెంబర్షిప్ ఎవరు తీరు సార్. యాక్చువల్లీ ఒక మెంబర్ అయిన తర్వాత తీరు. కాకపోతే ఛాంబర్ రూల్ ప్రకారంగా అన్ని ప్రకారంగా సంస్థకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే, సంస్థ ఏదైనా రాంగ్ రూట్ వెళ్తుంది, దానివల్ల డ్యామేజ్ అవుతుందంటే తనని డిస్మాండ్లింగ్ చేయొచ్చు. సో కార్డు తీసేయచ్చు. అది కూడా జీబీ ఆమోదంతో చేయొచ్చు. జీబీ లేకపోయినా కూడా ఎక్కువ జరిగితే చెప్పపెట్టకుండా కూడా తీసేయచ్చు. కానీ మేమేం చేసామంటే ఒక భయం ఉండాలని చెప్పి, సరే వస్తాడు మనిషి అడుగుతాడు, భయం ఉండాలి, భయంగా వచ్చి దగ్గరికి వచ్చి మాస్టర్ తగ్గించండి లేదంటే సెక్రటరీ గారు తగ్గించండి అంటారని చెప్పి ట్రై చేసాం. బట్ అది ఏం చేయలేదు. సో అలానే మేమేం చేసాం మొన్న రీసెంట్గా ఇవన్నీ జరుగుతున్నాయి ఇలా కాదు అని చెప్పి, గతంలో ఇలానే ఒక ఇష్యూ జరిగితే ఆ ఇష్యూలో ఏం చేశారంటే అతను ఎక్కడి నుంచో స్టే తెచ్చుకుంటే, సరే ఆ స్టేని కోర్టుని మేము గౌరవిస్తాం, మీరు ఎక్కడైనా పని చేసుకోండి, మీ పని మేము ఆపము, కానీ మన టీఎఫ్డిడి సంస్థ అనేది మీతో కలిసి పనిచేయదు అని చెప్పి ఇదంతా యూనియన్ అందరూ అనుకొని ఒక మాటతో ఉండి చేశారు. అప్పుడు ఆయన మళ్ళీ వచ్చి లేదు నా తప్పు అయిపోయిందని చెప్పి ఆయన మళ్ళీ వర్క్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అన్ని ఈ రూల్స్ అనేవి అన్నీ జరుగుతుంటాయి. సరే ఇప్పుడు 50,000 ఫైన్ అని చెప్పి సతీష్ ఎందుకు పెట్టించాడు? 50,000 ఫైన్ అని చెప్పి చెయ్యాలి, కంపల్సరీ చేయించాలని చెప్పి. తర్వాత గతంలో ఆయన ట్రెజరర్గా ఉన్నప్పుడు ఎంతమందికి ఎన్ని సరే సరే సార్ ఇది ఫెడరేషన్ నుంచి వచ్చి ఒక అమలు తెలుసుకున్నారు సార్. దాన్ని ఆ రోజు ఖండించినోండి నేను. ఇది తప్పు, ఇలా ఉండకూడదు కాదంటే డాన్సర్స్ అందరూ ఒప్పుకున్నప్పుడు నేనేం చేయాలి సార్? 600 మంది కుటుంబాలు ఒప్పుకున్నప్పుడు లేదు భయం ఉండాలి పెట్టండి అన్నప్పుడు నేనేం మాట్లాడలేను కదా సార్.
అదే జనరల్ బాడీలోనే నేను లేను సార్. సో ఆ కుటుంబంలో అందరూ ఉన్నప్పుడు నేనేం చేయలేను సార్ దాన్ని. అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్తున్నా ఏంటి మొన్న కూడా ఒకటి జరిగితే ఈసీ మెంబర్స్ అందరూ వేస్తానంటే నేను అన్నాను లేదు క్షమించి వదిలేసేయండి మొదటిసారిగా అని చెప్పా. సో నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఎవరు ఫస్ట్ నేను పని ఇస్తాను సార్ అందరికీ, ఎవరు పని ఆపను. ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చినోడిని 4-5 సంవత్సరాలు నేను నీళ్లు దాగి బతికాను. సో ఆ కష్టాలు నాకు తెలుసు. ఒక సాంగ్ దొరక్కపోతే ఒక సాంగ్ గురించి ఎంత కష్టపడాలో, ఎంత కష్టపడితే ఆ 3,500 లోపల ఈ లోపల మనం అప్పులు తీసుకొని ఉంటాం. ఆ పేమెంట్ రాగానే ఈ ఆఫీస్ కింద అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇట్లా తీసుకుని బయట రాగానే వెళ్ళిపోతాయి. సో ఆ బాధలన్నీ తెలుసు నాకు. సో అందుకే నేను ఎవరు పని ఆపల, మన నుంచి ఎవరు పని ఆపల. మేము ఆయన పని ఆపుతున్నారు అని చెప్తున్నారు కాబట్టి పని ఆపినప్పుడు 4 సాంగ్లు ఎలా చేశారు, ఇది రాంగ్. ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఆయన సాంగ్కి వెళ్తాడు వస్తాడు కంప్లైంట్ పెడతారు, సాంగ్కి వెళ్తారు వస్తారు ఇంకేదో చేస్తారు. సో ఇవన్నీ పక్కన పెడితే సార్ ఇంకొకటి, ఇదే సతీష్ గారు యూనియన్లో ఇప్పుడు నేనున్నాను యాజ్ అ క్యాషియర్గా, అంటే సతీష్ నేను అనుకోండి. నేను ఇక్కడ ఉన్న క్యాషియర్గా ఉన్నప్పుడు ఈయన వచ్చాడు, అవసరానికి మెడికల్ లోన్ కావాలి సార్, లేదంటే హ్యాండ్ లోన్ కావాలి సార్ నాకు ఇవ్వండి అని అంటే నేను డబ్బులు ఇస్తా, నీ ఏటీఎం నా దగ్గరికి అని చెప్పి పాపం పిల్లలందరి దగ్గర ఏటీఎంలు తీసుకొని పెట్టుకొని ఏటీఎంలు పేమెంట్ రాగానే వాళ్ళకి ఇంటిమేషన్ కూడా లేకుండా, ఇప్పుడు నేను మీ దగ్గర అప్పు తీసుకున్నాను సార్, ఒక 10,000 అప్పు తీసుకున్నాను, నాకు 10,000 వచ్చింది, మీకు మొత్తం కట్టనుగా, నేనేం చేస్తాను అన్న 8,000 తీసుకో 2,000 అని చెప్పి అలా లేకుండా ఆ ఏటీఎంలో నుంచి తీసుకొని పిల్లలు పాపం వాళ్ళకేంటి పాపం కావాలి ఏం చేయాలా, సో విత్ వడ్డీ, సో వడ్డీతో సహా తను ఏంటి ఎంతో తీసుకుంటారు నాకు 10%, 6%, 10% ఎంతో అది వేసి పాపం రాగానే ఆ డబ్బులు టప్పని తీసేసుకుంటాడు. పేమెంట్ పడి నాకు డబ్బులు రాలంటే నాకు ఎంత బాధ ఉంటుంది. సో ఇది జరుగుతున్నప్పుడు రాకేష్ మాస్టర్ గారు మా యూనియన్లో ఉండి రాకేష్ మాస్టర్ గారు ఏం చేశారు, ఒక లెటర్ రాశారు యూనియన్కి. మన యూనియన్లో జి సతీష్ అనే అతను ఫైనల్స్ ఇచ్చేస్తున్నారు, పిల్లల దగ్గర రక్తం పీల్చినట్టు పీలుస్తున్నారు, తప్పది అని చెప్పి ఆయన ఒక లెటర్ పంపించడం జరిగింది మన యూనియన్లో. ఇది ఒక ఆయన ఉన్నప్పుడు దాని తర్వాత ఆయనకి తెలంగాణ యూనియన్లో నుంచి సెలబ్రిటీగా ఒక ఆహ్వానం వచ్చింది. ఆయన వెళ్ళాడు, ఎవరో డ్యాన్సర్లు ఉన్నారని చెప్పి ఆయన డాన్సర్స్ గురించి అప్రిషియేట్ చేశారు, వచ్చేసారు. హీఈస్ గోయింగ్ ఓన్లీ సెలబ్రిటీ, మన యూనియన్ వదిలిపోలే. ఆయన ఒక సెలబ్రిటీకి వెళ్తే ఆయన అక్కడ వెళ్ళినందుకు ఈయన ఇది పెట్టినందుకు లెటరు ఏం చేశారు, ఆయన్ని వేధించడం స్టార్ట్ చేశారు. మన యూనియన్ని వదిలేసి అక్కడికి ఎలా వెళ్తారు, మన యూనియన్ ఎలా వెళ్తారు, నమ్మక ద్రోహం చేశారు, అలా ఇలా పాప ఆయన ఎన్ని రాత్రులు బాధపడ్డారో నాకు తెలుసు. ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి నా తల్లి నుంచి నా దూరం చేశారు, నా తల్లి నుంచి నా దూరం చేశారు అని చెప్పి చాలా కుమిలిపోయినాడు ఆయన ఆ యూనియన్ పంపించేస్తే. సో నేను లేదు మాస్టర్, నేను మాట్లాడతా మాస్టర్, మీరు రండి మాస్టర్ అని చెప్తే తర్వాత మేము కూడా ఫౌండర్స్ వీళ్ళందరూ కూడా మాస్టర్ అయిపోయింది మీరు వచ్చేయండి అని అంటే ఆయన రాలేదు. అప్పుడు నేను రాను అన్నందుకు ఏం చేయాలా, ఆయన చేసిన సేవలకి ఆయన యూనియన్ పాపం కష్టపడిన శేఖర్ మాస్టర్ కానీ మిగతాలు కానీ, నేను ఫస్ట్ సాంగ్ చేసిన కూడా ఆయన దగ్గరే, నా 5 ఏళ్ళు పోయింది కూడా ఆయన దగ్గర నుంచే ఫస్ట్ సాంగ్. సో అలాంటి ఆయన్ని కోపంగా ఇంట్లో కోపంగా వెళ్ళిపోతాడు ఇంట్లోంచి బయటికి, అలా అని చెప్పి వదిలేస్తామా, తీసుకొని వచ్చి పెడతాం. ఆయన వెళ్ళిపోయినాడని చెప్పి వెంటనే ఇదే జి సతీష్ ఈ బ్యాచ్ కార్డు తీసి పడేశారు. అప్పుడు కార్డు తీసేసిన తర్వాత పాప ఆయన బాధ నేను చూడలేదు అసలు. చాలా తాగి పాపం ఆయన ఏడ్చి తాగి అన్ని చేసి నా కార్డు తీశారు, నా కుటుంబం నుంచి నన్ను దూరం చేశారని చెప్పి ఇంకా పాప ఆయన వేరే ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోయినారు ఆయన. సో అలా ఆయన కార్డు తీసేశారు. అప్పుడు నీకు గుర్తు రాలేదా, భార్య బిడ్డలు వాళ్ళ పిల్లలు నాకు ఆకలి వేస్తుంది, నా బిడ్డలు ఉన్నారని చెప్పి వాళ్ళ బిడ్డలు కారా. సో అలాగా ఆ అబ్బాయికి ఇప్పుడు కార్డు ఇస్తానంటే వాళ్ళ కొడుక్కి ఇప్పుడు ఇది లేదు, మాట్లాడాలి చెయ్యాలి అని చెప్పి వేరే పోటీ చేస్తున్నారు. ఇది రాకేష్ మాస్టర్ గారికి మా యూనియన్లో కృతజ్ఞతగా ఆయన మా యూనియన్కి చేసిన దానికి వాళ్ళ అబ్బాయి కార్డు ఇవ్వాలని మేమంతా ఇది గతంలో మా సీనియర్స్ చేసిన తప్పును మేము చేయకూడదు, ఆ కార్డు ఆయనకి ఇవ్వాలి, వాళ్ళ కొడుక్కి ఇవ్వాలి అనేది మేము కూర్చోన్నాం ఇవ్వాలని, అది ఖచ్చితంగా ఇస్తాం. సో ఈ విధంగా కార్డు తీసేసారు. అలానే రెన్యువల్స్ కట్టలేదని చెప్పి ఇంకేది కట్టలేదని చెప్పి చాలామంది ఆయన పేరే మొన్న చనిపోయిన ఆయన పేరు వంటు ప్రసాద్ గారు, ఆయన చాలాసార్లు బతిని అడుగున్నారు,
నాకు కార్డు ఇవ్వడానికి ఉన్నాయి, పాపం ఇవ్వలేదు. సో ఇలాగా చాలామంది కార్డుని ఆయన తీసి పడేశాడు, ఇదే సతీష్. సో ఇంతమంది కార్డులు తీసేసి పడేసినప్పుడు నీకు తెలియలా? అప్పుడు నీకు రూల్స్ తెలియలేదా? అప్పుడు నీకు ఇది తప్పని తెలియలేదా? నువ్వు పెట్టిన రూలే కదా, నువ్వు పెట్టి తీసిన రూలే కదా కార్డులన్నీ. అప్పుడు నీకు అనిపించలేదా? సో ఇదంతా సార్. సార్ ఒక్క నిమిషం, ఇదే దాంట్లో మీకేమంటారు? ప్రెసిడెంట్ సెక్రటరీ అనేది వేస్ట్, నేనే మొత్తం చేసేదని చెప్పుకొని తిరుగుతుంటాడు ఆయన. డైరెక్ట్ చెప్తాడు ఆయన. లేదు సార్, ముగ్గురు ఉంటారు సార్. ఒక్క నిమిషం, ముగ్గురు ఉంటారు సార్. ఏది ఆయన ఒక్కడే అని చెప్పట్లేదు, ఆ బాడీ నేను అందుకే మీరు గమనించారు లేదు, ఆ బాడీ తీసేశారు అని చెప్పా. సో అప్పుడు నువ్వు ఆపచ్చు కదా. నీకు తెలుసు. సో షారూన్ లేదు, చనిపోయినారు. సార్ సార్ చెప్పండి. సైలెన్స్. సార్ సార్ అదే ఎవరు బెదిరిస్తున్నారు తీసుకురమ్మని చెప్పండి సార్, నేను దానికి ఇది ఇస్తా. నేనే పని ఇస్తా. పని ఎవడు ఆపద్రా బాబు, ఎవడు పని ఆపద్రా బాబు, అందరూ పని చేసుకోండి అని చెప్పి నేను ఎందుకు ఆపుతాను? కే సురేష్ గారికి నేను చెప్తా, అది 25,000 అనేది ఎందుకు వేశారో కూడా నేను చెప్తా. అది ఇదే సురేష్, మీరు కావాలంటే ఆయనకి ఫోన్ చేసి కలపండి. నేను చేసిన తప్పు ఆయన ఏంటనంటే, నేను ప్రెసిడెంట్, ఆయన వైస్ ప్రెసిడెంట్. అంటే నా కింద నేను లేకపోతే చేయాల్సిన పనులు ఆయనే. సో ఆయన ఏం చేశారు ఇవన్నీ? ఇది ఒక్క నిమిషం అమ్మా, సైలెన్స్. ఈ కమిటీలో కూర్చొని మాతో పాటు అవును అది తప్పు, ఆయన చేసిన తప్పు అని చెప్పి అన్నీ చేసి లాస్ట్కి ఒక మాస్టర్ బలవంతంలో ఈయనకి ఆయన ఏదో ఫైనల్స్ ఇచ్చాడో మరి ఏమో తెలీదు, ఒక ప్రెషర్లో తను ఏంటంటే చెప్పడం జరిగింది. ఆయన ఇంకోటి ఏంటి, శేఖర్ మాస్టర్ వర్క్ చెప్తే నన్ను ఆపేసి పంపించేశారని చెప్పారు. బేసిక్లీ ఆ రోజు శేఖర్ మాస్టర్కి యాజ్ ఏ ఒక యూనియన్ ప్రెసిడెంట్గా నేను ఫోన్ చేసి, అన్న శేఖర్ అన్న ఇట్లా యూనియన్లో తనకి ఎలిగేషన్ ఉంది, మీకు తెలియదా అని అంటే, లేదు ఏదో పని చేసుకోవచ్చు కదా అన్నారంటే, అన్న ఎవరికైనా అదే రాస్తాము, కాకపోతే ఏదైతే ఫైన్ వేసో ఆ ఫైన్ కట్టుకొని అందరూ వెళ్ళిపోతారు పనులకి. సో ఇది జరిగిందనంటే, సరే ఇప్పుడు పంపించేయమంటావా అన్నాను ఆయన. ఇది ఇప్పుడు నేను పంపించేస్తాను, తనని యూనియన్ రూల్ని గౌరవిస్తానని చెప్పి శేఖర్ మాస్టర్ అంటే, అన్న పనికి వచ్చినోడు పంపించొద్దున, తప్పది, పని చేసుకొని ఇవ్వండి అని చెప్పి వదిలేశాను. కావాలంటే మీరు శేఖర్ మాస్టర్ కూడా అడగవచ్చు. సో అలా ఆయన పనిని నేను ఇది చేశాను. ఈ మెంబర్ ఎందుకంటే యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్గా ఉండి కూడా నువ్వు చెప్పాల్సిందిగా పోయి నువ్వు ఏదో చేశానని చెప్తే, సరే నాకు 20 ఫైన్ అయింది అని చెప్పి ఆయన ఫైన్ వేసుకొని కట్టుకొని వెళ్ళాడు. రూల్స్ నేను ధిక్కరించాను, నేను ఒక్కడిని కానీ ఇప్పుడు చేస్తే అసలు టోటల్ సిస్టమ్ ఇది అవుతుంది. ఏదైతే రూల్స్ ఉన్నాయో, ఏదైతే మినిట్స్ బుక్ ఉందో, ఏదైతే బైలాలు ఉన్నాయో విల్ గో టు విత్ బైలా రూల్స్ అని చెప్పి ఆయన కట్టుకోవటం జరిగింది. సార్ ఇంకొకటి సార్, ఈ పెనాల్టీ తప్పుని బట్టి సార్, ఏది తప్పునంటే వాళ్ళు చేసిన దాన్ని బట్టి, వీళ్ళు మనం అందరూ అనుకునే దాన్ని బట్టి. ఇంకొకటి సార్, మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఏదైతే ఉన్నాయో సార్, మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళ దగ్గర తీసుకుని ఏదైతే ఉన్నాయో మళ్ళీ అది వాళ్ళకే వెళ్తాయి. మెడికల్ లోన్ అని తీసుకుంటారు, ఫ్యామిలీస్ బాగాలేదు ప్రెగ్నెంట్ ఉన్నాయని చెప్పి అడిగితే యూనియన్ నుంచి వెళ్తాయి, మొన్న కాళ్ళు ఇరిగిపోతే మొత్తం వెళ్తాయి. సో ఈ విధంగా అందరికీ యూనియన్ నుంచే పోతుంది సార్. సో ఇది మేము యూనియన్ ఆఫీస్ బేరర్ తినరు, అది బయటికి వెళ్ళవు, అది మళ్ళీ వాళ్ళకే వెళ్తాయి. సో అలా జరుగుతుంది, కానీ ఎవరు ఈ డబ్బులు తీసుకొని తినరు. ఇంకొకటి మీకు ఒకటి చెప్తాను, నేను ఎక్కినప్పటి నుంచి మర్చిపోయినా చెప్తా. నాకు ఆయన అన్నాడు, చదువురాజు 3వ క్లాసు, ఆయనకి ఏం తెలీదు, అసలు లీడర్షిప్ తెలీదు, ఇది ఆయనకి ఏం తెలీదు అని చెప్పాడు. ఓకే, నేను ఒప్పుకుంటా. అదే ఇప్పుడు తెలిసిపోతుంది ఎంత చదివాడని. ఆయన బాగానే చదివాడు, ఏదో చెప్తాడు ఆయన నాకు చదువురాదని. ఓకే, ల్యాండ్ కట్టేటప్పుడు ఒక ల్యాండ్ మీరు తీసుకుంటున్నప్పుడు కామన్ సెన్స్గా మీరు ఏదో ఒకటి పేపర్లోనో ఏదో ఒక షూరిటీ పెట్టుకుంటారు కదా, షూరిటీ పెట్టుకుంటారు కదా, అగ్రిమెంట్ చేసుకుంటారు కదా సార్. వితౌట్ ఇన్ఫర్మేషన్
అంటే ఏమీ లేకుండా ఒక వ్యక్తికి మన యూనియన్ నుంచి 30 లక్షల రూపాయలు తీసేశాడు సార్, ఒక రూపాయి లేకుండా, ఒక పేపర్ లేదు, ఏం లేదు, ప్రూఫ్ లేకుండా. ఇప్పుడు నేను చదువుకోలేదా, ఆయన చదువుకోలేదా? ఇప్పుడు ఆయన ఎంత చదువుకున్నాడు నాకు తెలీదు. సో కామన్ సెన్స్, ఎవరికైనా కామన్ సెన్స్ ఉంటే అసలు యూనియన్ నుంచి 30 లక్షలు డాన్సర్స్ డబ్బులు 30 లక్షల రూపాయలు తీసి ఒక్క లెటర్ లేకుండా ఎవరి ఆమోదం లేకుండా నువ్వు ఎలా ఇస్తావు? సో 30 ల్యాక్స్ సార్, అంటే జోక్. అది దాంట్లోంచి అది ఏదో అయ్యి పాపం 25 లక్షలే వచ్చి 5 ల్యాక్స్ లాస్ అయింది అక్కడ. సో ఈ విధంగా అన్ని తను చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఇది మీకు మీడియా ద్వారా చెప్పాలని చెప్పి నేను ట్రై చేశాను. చెప్పండి. ఒక్క నిమిషం, ఇది చెప్పమ్మా. ఇప్పుడు ఎందుకు అందరికీ నమస్కారం అండి. అది సతీష్ గారు ఇందాక వీడియోలో అందరు వినుంటారు. ఓకే, వినిపిస్తుందా? ఓకే, సతీష్ చెప్తున్నాడు కదా, మాస్టర్ వచ్చేస్తాడు మీటింగ్కి వచ్చేసి, నా వాయిస్ గట్టిగా వస్తుంది కదా, మాస్టర్ వస్తారు గట్టిగా అరిచేసి ఏదో సైకోలాగా వెళ్ళిపోతాడు, ఏదో అరుస్తాడు అని. ఆయన అరవడానికి రీజన్ ఏంటంటే కోట్లు కట్టారు అక్కడ, ల్యాండ్ అక్కడొక బిట్టు అక్కడొక బిట్టు అని, దాని గురించి రక్తం చిందేలాగా మొత్తుకున్నాడు అక్కడ జనరల్ బాడీ మీటింగ్లో. ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది, అది కరెక్ట్గా ఉందా లేదా చూడండి, అందరి కష్టం, అందరి అమౌంట్ అని ఫైట్ చేసేది తను ఆ రోజు ఆ మాట ఉంటే కనుక ఇంతవరకు మా యూనియన్కి అంత లాస్ అయ్యేదే కాదు, ఆ ల్యాండ్ విషయంలో ఫ్రాడ్ జరిగేదే కాదు. ల్యాండ్ అంటే సార్ ఫైనల్గా ఏం లేదు సార్, అదే సార్ ఏం లేదు సార్. ఇప్పుడు ఎవరి మీద ఇది కక్షలో లేదనంటే ఇంకేదో కాదు సార్. సతీష్ గారిని వర్క్ చేసుకోమని చెప్పండి, ఏదైతే యూనియన్ రూల్స్ ఉందో ఆ రూల్స్ కట్టి చేసుకోమని చెప్పండి. కానీ నాకు ఏది లేనిపోని నాకు ఏదైతే ఉందో దాని పరువు నష్టదావో నాకు ఇవ్వమని చెప్పండి. ఇది ఆయన ఒక్క నిమిషం రా, చాలా ఉన్నాయి. అంటే ఛాయ్కి డబ్బులు లేదంటే వదిలేండి, వాళ్ళ పర్సనల్ అది, ఇది ఏం చేస్తారని చెప్పి. సో అంటే ఏం లేదు అన్నయ్య. సరే ఒక్క నిమిషం. తర్వాత అదే మా వైఫ్ నేను ఇద్దరు కలిసి డబ్బులు ఇచ్చాము 5,000 అని అన్నారు కదా. సో నాకు ఎలా ఇచ్చారో ఏంటి దానికి కూడా ప్రూఫ్ చూపించమని చెప్పండి. పాపం తను అసలు బయటికే రాదు. నాకు చాలా బాధ వేసింది. ఆమె పేరు తీయటం అనేది నాకు చాలా ఇబ్బందిగా, ఫ్యామిలీని లాగటం అనేది చాలా ఇబ్బంది కలిగింది నాకు. సార్ నేను ఎక్కినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన 10 lakhs అన్నారు కదా సార్, ఇది 10 lakhs మాస్టర్ ఖర్చు పెట్టారని చెప్పి. ఎస్, నేను 10 lakhs ఖర్చు పెట్టాను. దేనికి పెట్టాను తెలుసా? ఎగ్జాంపుల్ ఫుడ్ కాదు, ముక్కురాజ మాస్టర్ ఫ్యామిలీ వస్తే ఆ ఫ్యామిలీకి 2 లక్షలు ఇచ్చా. ఓకే, అలాగే యూనియన్లో యూనియన్ నుంచి తీయకుండా నా సొంత డబ్బులు ఇచ్చింది అది, ఆ ఫ్యామిలీకి 2 లక్షలు ఇచ్చి పంపించా. అలానే యూనియన్లో సాఫ్ట్వేర్ కావాలి అని అంటే యూనియన్ డబ్బులు ఎందుకురా, నేనే ఇస్తాను, నేనే డొనేట్ చేస్తానని చెప్పి 1,30,000 ఎంతో నేనే సాఫ్ట్వేర్కి ఇచ్చా. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఎక్కిన వెంటనే ఎవరికి 2 పిల్లలకి యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు కార్డు తీసుకున్నాడు పాపం, అప్పుడే కార్డు తీసుకున్నాడు, ఒక సాంగ్ చేశాడు, యాక్సిడెంట్ జరిగింది, తెలియదు పాపం ఏం చేయాలి. సో అలాంటి వ్యక్తికి నేనే నా స్వయం దాంట్లో యూనియన్ చేంజ్ తీయద్దని చెప్పి వెంటనే 60,000 పంపించా. ఇంకొకటి ఏదో ప్రెగ్నెంట్ ఉందంటే ఇంకొక 30,000 పంపించా. ఇంకొక ఫీజులు కట్టాలంటే, అంటే యూనియన్లో 1 రూపాయి తీయకుండా నేనే నా సొంత డబ్బులు ఇస్తున్నా. ఎందుకు? ఈ యూనియన్ డబ్బులు వేరే దానికి పనికి వస్తాయి, వేరే పిల్లలకు పనికి వస్తాయి, వేరే దానికి పనికి వస్తాయని చెప్పి. నాకు ఆ డబ్బులు ఎక్కువ ఉండి కాదు, నేను కూడా అంతంత మాత్రమే. కానీ నేను ఇక్కడి నుంచి వచ్చాను, ఇది నా తల్లి, ఈ యూనియన్ నా తల్లి. ఈరోజు నేను జానీ మాస్టర్ పాన్ ఇండియా కోరియోగ్రాఫ్ ఉంది కదా, అది ఉందంటే ఈ TFDD వల్లే, ఈ డాన్సర్స్ వల్లే. వాళ్ళు పడే కష్టం, వాళ్ళు చిందించిన ఏదైతే చెమట ఉందో ఆ చెమట వాసన నుంచి తయారైందే ఈ జానీ మాస్టర్. ఓకే, నాకేంటి ఇది కాదు. అవును సార్, అవును సార్, అవును సార్, అవును సార్.
సార్ ఒక నిమిషం. సార్ ఇది లేదు ఉండండి సార్, ఏం లేదు సార్. ఇప్పుడు అది పొల్యూట్ చేసింది ఎవరు? ఏ పేజీల్లో ఎక్కువ వచ్చింది? అది వైసీపీ పేజీల్లో ఎక్కువ వచ్చింది. సో దానివల్ల డ్యామేజ్ ఎవరికి? అది నిజంగా అని చెప్పి నమ్మిన వాళ్ళకి, జనసేనకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. సో అది కలగకూడదని చెప్పి వాళ్ళు ఏదైతే నా మీద వైసీపీ వాళ్ళు వేసిన ఆరోపణ ఏదైతే ఉన్నాయో అది ఇక్కడ క్లారిటీ ఇస్తూ కూటమి గెలుస్తుంది, కూటమి వస్తుంది అని చెప్పి జై జనసేన, జై కూటమి, జై హింద్ అని చెప్పా. సో ఎందుకు పెట్టానంటే అది కేవలం వైసీపీ నుంచే ఎక్కువ పేజీల నుంచి వచ్చింది కాబట్టి నేను పెట్టాల్సి వచ్చింది. ఆ జై జనసేన చెప్పాల్సి వచ్చింది. దానికి సంబంధం సార్, నేను అసోసియేషన్ లోపల నుంచి మాట్లాడలేదు, బయట నుంచి మాట్లాడలేదు. సో బయట నుంచి మాట్లాడి కేవలం అది ఎందుకు ఇంకొకటి సార్, జై జనసేన అనింది కూడా వెనకాల వినిపించింది కదా మీకు, జై జనసేన అని చెప్పి. సో అది అనింది ఈ వ్యక్తి అక్కడి నుంచి మెట్ల నుంచి దిగుతూ వచ్చి జై జనసేన అన్నాడు అని అంటే నేను అనొద్దనని చెప్పి తర్వాత నేను చెప్తున్నా కదా సార్, నాకు ఎవరైతే వైసీపీ టార్గెట్ చేసిందో నేను మాట్లాడాల్సి వచ్చింది. సో అది ఎక్కడున్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒక మ్యాటర్ గురించి తీసినప్పుడు అవతల వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా సార్. సార్ సూపర్ సార్, కరెక్ట్గా గుర్తు చేశారు సార్. డాన్సర్స్ కార్డులు ఇవ్వట్లేదు జానీ మాస్టర్ అని చెప్పి చెప్తున్నారు సార్. లాస్ట్ టైం ఇంతకుముందు బాడీ చేసిన తప్పు ఏంటనంటే బాగా భలే థ్యాంక్ యూ సార్. ఏది నా ఫోన్ ఇవ్వు, అది కాదు, అదే ఆ ఫోన్. గత బాడీలో ఇంతకుముందు బాడీల్లో కొంతమంది మాస్టర్లు ఏం చేశారనంటే నేను కార్డు ఇప్పిస్తాను, నేను మీకు చూసుకుంటానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర డబ్బులు తీసేసుకున్నారు సార్. ఓకే, స్కామ్. నేను అసలు చెప్పకూడదు ఇవన్నీ కూడా, కానీ ఇక సందర్భం వచ్చింది కాబట్టి మా యూనియన్ పరువు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సో ఒక్కొక్కరి దగ్గర 17,000, 20,000, 40,000, 40,000 ఇవన్నీ కూడా డ్యాన్సులు నేను కార్డు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసేసుకొని డ్యాన్స్ ఇక్కడ డ్యాన్స్ ఆడేవాళ్ళు చూడండి, ఇది కానీ అంటే డ్యాన్స్ స్టెప్స్ కూడా కాదుగా, టైమింగ్ కూడా అర్థం కాని వాళ్ళందరికీ పెద్ద వాళ్ళ దగ్గర నుంచి నాకు రికమెండేషన్స్ వచ్చినాయి. ఓకే, రికమెండేషన్స్ వచ్చినాయి, కార్డు కంపల్సరీ ఇవ్వాలి, కార్డు ఇవ్వాలి అని చెప్పి. సో మీ అందరు తెలుసు. సో పెద్ద వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్స్ వస్తే ఆ రికమెండేషన్ నేను గౌరవిస్తాను. ఓకే, ఎందుకనంటే రేపు వాళ్ళు ఇది మన యూనియన్కి, వాళ్ళ ద్వారా మన యూనియన్కి మంచి జరగచ్చు, మన మెంబర్స్ మంచి జరగచ్చు. సో ఐ రెస్పెక్ట్. ఇది ఒక వ్యక్తిని మనం రికమెండ్ చేయడం అనేది తప్పలేదు, కానీ వాళ్ళు టాలెంట్ పర్సన్ కాదు. కానీ టాలెంట్ పర్సన్ వాళ్ళందరూ బయట ఉండిపోతున్నారు. కరెక్ట్ పాపం ఇది ఏం రాకుండా ఒక ఫోన్ కాల్తో కార్డులు వెళ్ళిపోతున్నాయి. అందుకని నేను ఇన్ని రోజులు కార్డులు ఆపడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రాపర్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 50 మందిని తీసి వాళ్ళకి ఇచ్చి, మిగతా ఎవరైతే రికమెండేషన్స్ ఉన్నాయో వాళ్ళని కూడా గౌరవించి వాళ్ళకు కూడా ఇస్తా. సో సార్ ఇక్కడ దాదాపు 600 మంది ఉన్నారు సార్. సో 500 చేంజ్ ఉన్నారు. సో మొత్తం ఇప్పుడు కార్డులు ఇస్తే మొత్తం 600 దాకా అయిపోతారు. సో వీళ్ళందరికీ జెన్యున్గా ఎవడైతే టాలెంట్ పర్సెంట్ ఉంటారో అని చెప్పి వాళ్ళకి ఇవ్వడానికి నేను వాళ్ళకు కూడా చెప్పేస్తున్నా, సార్ మీరు ఏం రికమెండేషన్ నేను ఇస్తాను, కానీ ఎవరైతే టాలెంట్ ఉన్నారో ఆ టాలెంట్ వాళ్ళకి ఇస్తాను అని చెప్పి నేను ఇస్తూ ఈ లిస్ట్ క్లియర్ చేసాం. నిన్నే క్లియర్ చేసాం. ఒక 2-3 డేస్లో అది ఇచ్చేసి రికమెండేషన్ కార్డులు కూడా ఐల్ గివ్. సార్ సార్ ఇప్పుడు మీరున్న టాలెంట్ కార్డు తీసుకొని ఏం చేస్తారని అడిగారు. నా దగ్గర ఒక అతను ఉన్నారు, వాటర్ బాయ్. ఆ వాటర్ బాయ్కి నేను కార్డు తీసుకున్నాను అనుకోండి, చెప్తా.
ఆ కార్డు ఇవ్వమని చెప్తా. ఆడు నా దగ్గర ఉన్నాడు, నా పని ఉన్నప్పుడు చేస్తాడు, లేదంటే లేదు. కార్డు తీసేసుకున్నారు. బట్ యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నాకు మంచి డ్యాన్సర్ కావాలన్నప్పుడు డ్యాన్సర్ లేడే. టాలెంట్ తీసుకుని మీరు ఏం చేస్తారంటున్నారు, ఓకే ఏం చేయడు, ఖాళీగా ఉంటాడు. బట్ నాకు డాన్సర్ కావాలన్నప్పుడు నాకు డాన్సర్ లేడే, నా ఫ్రేమ్ పెట్టినప్పుడు నాకు డాన్సర్ లేడే. సార్ డబ్బులు వస్తున్నాయి కదా సార్, ఏంటి సార్ రోజుకి ఇది ఒక కాల్ షీట్కి 3,500, ఫుల్ బిజీ ఉంటారు. పని చేస్తేనే టాలెంట్ అయినప్పుడు సార్. నాకు ఒక మాట చెప్తాను సార్, నాకు ఫ్రేమ్లో 50 మంది కావాలి, 50 మంది ఉన్నారు. ఒక 10 మంది ఆడితే ఏంటి, ఆడకపోతే ఏంటి, అది నా వాళ్ళు ఉంటారు. ఇదే 10 మందిలో నిజం టాలెంటెడ్ బయట ఉండిపోయినాడే, వాడు పస్తులతో మంగా టిఫిన్ సెంటర్ దగ్గర అక్కడిక్కడ తిరుగుతున్నాడే, వాడి పరిస్థితి ఏంటి? సో రికమెండ్తో ఇక్కడ ఉండిపోయినావు, వాడు చేసేవాడు ఎక్కడున్నాడు పాపం. అలానే మరుగుపడిపోయి పాపం వాడి లైఫ్ పోయా అలా. అందుకని సో కార్డు తీసుకుంటే డబ్బులు వస్తాయి, వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పాను. సో అందుకే నేను అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాను, మా మాస్టర్లు ఎక్స్పెక్ట్ చేస్తాను, రికమెండ్ చేసిన ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తాను. సార్ కార్డుకి బేసిక్గా సార్ ఒక యూనియన్ 1400 ఏదో చేంజ్ ఉంది సార్, 1000 ఇది ఉంది. డొనేషన్ రూపంలో ఇది ఎవరికి ఇష్టమని వాళ్ళు ఇస్తారు. సో ఇక్కడ 2 ఉన్నాయి సార్. ఒకటి వెల్ఫేర్కి సంబంధించింది, మేము వెల్ఫేర్లో చేరుతాము, మాకు బెనిఫిట్స్ కావాలి అన్నప్పుడు వెల్ఫేర్లో చేరుతారు. మాకు ఏమీ వద్దు, మాకు ఓన్లీ కార్డు ఇస్తే చాలు, వర్క్ చేసుకొని వెళ్ళిపోతామని అంటే వర్క్ చేసుకొని వెళ్ళిపోతారు. 2 వేస్ ఉన్నాయి. సో ఈ వెల్ఫేర్లో ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన అమౌంట్, ఇప్పుడు సపోజ్ 4 లక్షలు ఇచ్చారు, ఓకే. ఇప్పుడు నేనున్నాను, ఒక కార్డు తీసుకున్నాను 50,000, అప్పుడు నా కార్డు వెల్ఫేర్లో తీసుకున్నా 50,000 కార్డు. ఇప్పుడు నేను రిటైర్డ్ అయినా అంటే నాకు దాదాపు 7 lakhs నాకు రిటైర్మెంట్ ఇస్తారు. సో నేను కట్టింది 50, బట్ నాకు యూనియన్ ఇచ్చేది 7 లక్షలు ఇచ్చి పంపిస్తుంది. సో అది వెల్ఫేర్కి సంబంధించింది. వద్దు నాకు ఓన్లీ పని ఉంది, పని చేసుకుంటానంటే అతనికి నార్మల్ కార్డు ఇస్తారు, తను వర్క్ చేసుకుంటాడు, ఏ బెనిఫిట్స్ రావు. ఇప్పుడు ల్యాండ్ కావచ్చు లేదంటే ఇంకేదైనా కావచ్చు, ఈ బెనిఫిట్స్ రావు, పేమెంట్స్ వస్తాయి, సేమ్ పేమెంట్స్ ఉంటాయి అంతే. ఫైనల్ ఒకటే చెప్తున్నాను సార్, లాస్ట్ మీరు అయిపోయింది సార్. సైలెన్స్. నేను ఒకటే చెప్పాను, ఎవరినైనా కూడా ఈ TFDDA రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ని పట్టుకొని ఏదైతే సంస్థకి గౌరవించి మేము అందరం చేస్తున్నారో అలానే యూనియన్ తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి వాళ్ళు ఫైన్ వేస్తే ఫైన్ కట్టుకొని వెళ్ళమని చెప్పండి. ఎవరు పని ఎవరు ఆపట్లేదు, ఓకే సార్. పర్సనల్గా నా మీద లీగల్ యాక్షన్ చేశాడు సార్, ఇది నా పరువు అంతా పోగొట్టాడు సార్. ఏమంటారు, నా పరువు పోగొట్టేలాగా పోయి అది చేశాడు ఇది చేశాడు అని చెప్పి ఆడు ఎదవైనా నేను ఎదవను సార్, నేను క్షమించి వదిలేస్తున్నాను సార్, నాకు అవసరం సార్. హలో 1 minute అండి. హలో చెప్పండి. హలో 1 minute. హలో మీడియా మిత్రులకి, జానీ మాస్టర్కి విషయం ఎలా వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను సార్. ల్యాండ్ అనేది మా యూనియన్ నుంచి మన వర్మ గారు అని చెప్పి ఆయన దగ్గర నుంచి, అలానే ఓ కళ్యాణ్ గారు, సో ఆయన దగ్గర నుంచి, అలానే శ్రీశైలం అన్న ఆయన దగ్గర దాకా కూడా ఇది వెళ్ళింది. సో ల్యాండ్ రావట్లేదు, ఏం తేట్లేదు అని చెప్తున్నారు. మొన్నే నేను శ్రీశైలం అన్నని కలవటం జరిగింది. కలిస్తే ఆ అన్న ఏమన్నాడంటే, ఏదైతే ల్యాండ్ ఉందో నేను తెచ్చిస్తాను, మీరేం బాధపడద్దు, ఓకే ఏదైతే ఆగిందో నువ్వు వచ్చా కాబట్టి మంచి జరుగుతుంది అని చెప్పి ఆ ల్యాండ్కి సంబంధించిన ఎక్కడెక్కడైతే ఉన్నాయని చెప్పి ఆయన నాకు వేసి చూపించారు. ఇది ఇక్కడ మీ ల్యాండ్ ఉంది, ఇక్కడ మీ ల్యాండ్ ఉందని చెప్పి. సో 9 ఎకరాలు అయినాయి, తర్వాత ఇంకా మొత్తం 15 ఎకరాలు రావాలి. సో మొన్న ఒక 1 ఎకరా అయింది. సో ఇంకా 5 acres నేను ఇస్తాను, దగ్గరుండి ఇప్పిస్తా అన్నాడు. సో శ్రీశైలం అన్న ఖచ్చితంగా మాకు ఆ ల్యాండ్ ఖచ్చితంగా ఇస్తారు, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చాలామంది జూనియర్స్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో భోజనం ఎప్పుడు వండుతూ ఉండేది. పాపం పిల్లలు ఎక్కడ పోయి తిరిగి తింటారో లేదో అని చెప్పి శ్రీశైలం వాళ్ళ ఇంట్లోనే చాలామంది వచ్చి చాలామంది భోజనం చేసేవాళ్ళు. సో అంత మంచి వ్యక్తి ఆయన. యూనియన్ మన డాన్సర్స్ కానీ మన సినిమాకి సంబంధించిన వాళ్ళకి చాలామందికి అన్నం పెట్టిన ఆయన ఖచ్చితంగా ల్యాండ్ ఇప్పిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. శ్రీశైలం అన్న తొందరగా నాకు
మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఆ 15 ఎకరాల ల్యాండ్ ఇప్పించేస్తే మా 600 మంది కుటుంబాల జీవితాలు బాగుంటాయి. మీ ఫోటో పెట్టుకుంటాం మేము అందరం మా ఇంట్లో ఫోటో పెట్టుకుంటాం. ఖచ్చితంగా మీరు ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మన ఇక్కడున్న అలాగే మా ముఖ్యమంత్రి సీఎం గారికి నేను ఈ టీఎఫ్డిడి నుంచి నేను అర్జ్ చేస్తున్నాను. చాలాసార్లు వెళ్ళి కలుద్దాం అనుకున్నాను, బట్ నేను కలవలేకపోయినాను. కొంచెం బిజీ ఉండటం వల్ల తర్వాత కానీ వెళ్తాను ఆయన దగ్గరికి. ఏమంటారు, లెటర్ పంపించి ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని నేను వెళ్తాను. బట్ ఈ ద్వారా కూడా నేను చెప్తున్నాను, యూనియన్ నుంచి అఫీషియల్గా నేను మా యూనియన్ నుంచి చెప్తున్నాను. సార్, చాలా సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మా యూనియన్లో చాలామంది డ్యాన్స్ చేసుకుంటూ పెద్ద పెద్ద హీరోల దగ్గర అందరి దగ్గర డ్యాన్స్లు వేసుకుంటూ మోకాలు చిప్పులు అరిగిపోయేలాగా చేసుకుంటూ 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ రోజు వరకు మాకు ఇల్లులు లేవు సార్. అంటే మాకు కాదు, కొంతమంది డాన్సర్లకి ఇల్లులు లేవు. ఒక పూట 5 ఏళ్ళు లోపలికి వెళ్తే ఇంకో పూట లేని పరిస్థితిలో ఉన్నారు. సో దయచేసి మాకు ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మాకు వస్తుంది, శ్రీశైలం గారు ఇప్పిస్తారు. సో అది వచ్చిన తర్వాత మా డాన్సర్స్కి ఎవరైతే ఇక్కడ ఇల్లు లేకుండా ఉపాధి లేకుండా అంటే సీనియర్ ఎవరికైనా సార్ 15 సంవత్సరాల డాన్సర్లో ఏజ్, దాని తర్వాత మోగాలరి 15 సంవత్సరాల తర్వాత తనని పిలవరు. అలా పిలవకుండా చాలామంది ఇళ్లల్లో ఉండి మాకు 4 గోడలు ఇచ్చినా కూడా ఆ ఇంట్లో మేము నా సొంత ఇంట్లో చనిపోయినా బాగుంటుంది అని అనుకునే చాలామంది డాన్సర్లు ఉన్నారు. సో దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా డాన్సర్స్ మీద దయదలిచి మా డాన్సర్స్కి ఇల్లులు కట్టిసిస్తే చాలా కృతజ్ఞత ఉంటుంది. మీ ఫోటో పెట్టుకుంటాం, మీ పేరు పెట్టుకుంటాం. మా యూనియన్ మీకు కృతజ్ఞతగా ఉంటుంది. 600 మంది కుటుంబాలు ఉన్నాయి. 600 మంది కుటుంబాల జీవితాలను మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. దయచేసి మీకు చేతులెట్టి దండం పెట్టి అడుగుతున్నాను, మా డాన్సర్స్కి ఇల్లులు కావాలి సార్, లేని వాళ్ళందరికీ. సో దయచేసి మీరు ఇల్లులు శాంక్షన్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు పిలిపిస్తే మీ దగ్గరికి వచ్చి మా యూనియన్ నుంచి మాట్లాడతాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.